హల్లెలూయా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు, ఈరోజు మాతో పాటు ఉన్నందుకు. అన్న గురించి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నేను. అన్న ఐఎమ్ సారీ ఫర్ టేకింగ్ టైం. నో ఒక్క ప్రాబ్లం. మాట అన్న గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే నేను ఎప్పుడు అన్నకి పరిచయం లేదు, లేకపోతే నేను కేవలం అన్నని సోషల్ మీడియా ద్వారానే అన్న వీడియోస్ నేను 2 years బ్యాక్ చూసినాను. సో ఐ రియల్లీ ఇన్స్పైర్డ్ చాలా జరిగినాను. కానీ ఒక్క విషయం అన్న గురించి ఏంటంటే, నేను అన్న వీడియోస్ ఎప్పుడైతే చూస్తున్నాను అన్న అనుకున్నా లైక్ ఎంతో పెద్ద చర్చి లాగా ఇట్లా అంతా చాలా మంది నవ్ డేస్ షోయింగ్ ఆఫ్ కదా, అట్లా నేను నార్మల్గా అనుకున్నాను. బట్ ఒకసారి అన్నను ఫాలో అయినాక తెలిసింది ఏంటంటే అన్న మొత్తం విలేజ్ మినిస్ట్రీయే. అసలు అన్నకున్న తలాంతులకి అన్న ఎంతగానో చేయొచ్చు, కానీ అన్న చూస్ చేసుకున్న వే అనేది చాలా ఇరుకు మార్గం. అండ్ అక్కడ నేను అన్నకి చాలా చాలా లైక్ షాకింగ్ అనిపించింది, లైక్ ఇంప్రెస్ అయిపోయాను. అన్న రియల్లీ వి వాంట్ ఇట్లాంటి పీపుల్ గురించి మేము వెయిట్ చేస్తున్నాం. మాలాంటి యవనస్తులకి ఇట్లాంటి వాక్యం వినాలని వెయిట్ చేస్తున్నాం అన్న. మీలాంటి హంబుల్ హార్ట్ బట్టి దేవునికి స్తుతిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ అవకాశం నీకు అప్పచెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ చూస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా శుభాలు. అలాగే మరి ఈ మీటింగ్కి నన్ను ఆహ్వానించిన తమ్ముడు శామ్కి మరి దేవుని నా పేరట నా శుభాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ తమ్ముడు లాస్ట్ ఇయర్ జూలైలో అలాగే డిసెంబర్లో కూడా అడిగాడు, నాకు వీలు పడలేదు, సారీ. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇలాగా మరి డేట్ ఇవ్వడానికి ప్రభు కృపను చూపించారు. మరి ఈ దినం ప్రభు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారు. నన్ను ప్రేరేపించి మీతో మాట్లాడమన్న విషయాలే నేను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. నా వాయిస్ క్లారిటీగా ఉందా? ఎవరైనా చెప్తారా ప్లీజ్? క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ. ఓకే, అదే ప్రాముఖ్యంగా ముందుగా మీరందరూ కూడా బైబిల్స్ పట్టుకుని కూర్చున్నారు అని నమ్ముతున్నాను. కూర్చున్నారా? అయితే బైబిల్స్ పట్టుకోండి, ఫోన్స్ మొబైల్స్ ఆఫ్ చేయండి. బైబిల్ని మొబైల్ ఫోన్లో చూడొద్దు, హోలీ బైబిల్ని పట్టుకుని కూర్చోండి. ప్రభు ఏ మాటలు మనతో మాట్లాడతారో మనందరం చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన యేసయ్య, మిక్కిలి శ్రేష్టమైన దివ్యనామాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినాన్ని ఇటు రీతిగా మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మాట్లాడువారు మీరు తండ్రి. కేవలం నీ చేతిలో ఒక పాత్రను, నీ చేతిలో ఒక బోరను మాత్రమే మీరు నాకిచ్చి నీ బిడలతో మాట్లాడమని చెబుతున్న సందేశాన్ని దేవా మరి ప్రకటించడానికి పూనుకుని ఉన్నాను తండ్రి. ప్రణాత్మ దేహంలతో మీకు లొంగిపోతున్నాను. మీరే మాట్లాడువారిగా ఉండి, మీరే గద్దించు వారిగా ఉండి, మీరే ఒప్పింపజేయమని, ప్రతి యవన బిడకి అవసరమయ్యే విషయాలు ఈ సమయంలో మీరు మాట్లాడమని, నన్ను సంపూర్ణంగా మీ పాదాల చెంత తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చించుటకు, నేను మహిమపరచుటకు పూనుకునిచుండగా పరిశుద్ధాత్ముడా నీ ఆత్మతో నింపి వాడుకొనమని బిడలందరినీ మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. గ్రహించే మనసు, వినగలిగే చెవులు వారికి అనుగ్రహించమని, ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన తమ్ముడిని మీరు దీవించి ఆశీర్వదించమని, వారి పరిచయని విస్తరింపజేయమని, సర్వ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరితో మాట్లాడాలని నేను ఎంతగానో పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపింపబడి మీ మధ్యలోకి వచ్చాను. మన వాక్యము అనేక సార్లు ధ్యానిస్తుండగా యవనస్తుల గురించి పలు మాటలు మనకు వినపడుతూనే ఉంటాయి. మీరు చాలా యూత్ మీటింగ్స్ లో వినే ఉంటారు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లెదరు అని వాక్యం చెప్తుంది. దానికి సొల్యూషన్ కూడా వాక్యం ఇచ్చింది. అదేంటంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? వాక్యమును ధ్యానించుటే కదా. ఖచ్చితంగా యవన వయసులో మీరు వెళ్తున్న పరిస్థితుల్లో వాక్యాన్ని ధ్యానించడం వల్ల మాత్రమే, వాక్యము చేత సరిచేయబడుట వల్ల మాత్రమే మీరు పరిశుద్ధంగా యవ్వన వయసులో మీకు వచ్చే ఆకర్షణలను జయిస్తూ దేవుని కొరకు నిలబడే అవకాశం ఉంది. ఈవేళ ప్రత్యేకించి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరి ముందుకు నేను తీసుకురావాలి అని ఆశపడుతున్నాను. ఈరోజు యవనస్తులు దేవుని కొరకు ఏదో చేయాలన్న తపన చాలా మందిలో కనబడుతుంది. చాలా మంది మరి వర్షిప్ చేస్తూ, వాక్యం చెప్తూ,
పాటలు పాడుతూ మరి సేవకులను అడ్మైర్ చేస్తూ చాలా మంది ముందు కొనసాగిపోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే యవనస్తులు మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా కోరుకోవలసిన ఒక విషయాన్ని, ఆశించవలసిన ఒక విషయాన్ని, పాటించవలసిన ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు మరి ఆయన ఇచ్చిన ప్రేరేపణ ద్వారా మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఈ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. ముందుగా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మీ ముందు నుంచి అక్కడి నుంచి నేను ముందుకు వెళ్తాను. దయచేసి అందరూ బైబిల్ గ్రంథాలు పట్టుకోండి, రెఫరెన్స్లు అందరూ తెరవండి, ఓపిక తెచ్చుకుని. చాలా రెఫరెన్సెస్ మీ ముందుకు తీసుకొస్తాను. మరి నాకున్న సమయం ఎంతో నాకు తెలియదు. తమ్ముడు ఎంతసేపు మాట్లాడొచ్చు? ఓకే, షూర్. థ్యాంక్ యూ. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, 16వ వచనం మీరు చూసినట్లయితే, రోమన్స్ 8 చాప్టర్ 16th వర్స్ నుంచి మీరు చూసినట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. మీరందరూ చాలాసార్లు స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, లేదా ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, లేదా జీసస్ లిటిల్ ప్రిన్సెస్ అని ఇన్స్టాగ్రామ్ ఐడీస్ లో ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఇవన్నీ. సర్వింగ్ ద గ్రేట్ గాడ్ అని, ఆయన చేతిలో నేను ఒక పాత్రనని, ఐఎమ్ హిస్ ఫేవరెట్ చైల్డ్ అని, మాస్టర్స్ ప్రెషియస్ అని, ఇవన్నీ చూసారు కదా మీరు కూడా చాలా మంది పెట్టుకుంటారు. అయితే ఎప్పుడు దేవుని పిల్లలం అనబడతాం? వాక్యం చెప్తుంది, యవన వయసులో దేవుని యొక్క కాడిని మోయట శ్రేష్టమని, తను వెంబడిస్తే సిలువను మోసుకుని వెంబడించాలని. మనము బాప్తిజం తీసుకున్నట ద్వారా, లేదా పాటలు పాడుట ద్వారా, వాక్యం చెప్పుట ద్వారా, చర్చ్ కి వెళ్ళుట ద్వారా దేవుని పిల్లలం అయిపోతామా? దేవుని వారసులం అయిపోతామా? లేదా మై గాడ్ ఈజ్ ఎ జూయిష్ కార్పెంటర్ అని స్టేటస్ పెట్టుకోవడం ద్వారా అయిపోతామా అంటే కాదు. మనం ఆయన పిల్లలం, ఆయన ప్రేమించిన సమూహం, ఆయన సంఘం, ఆయన ఏర్పాటు చేసుకున్న యవనస్తులం. ఇవన్నీ చాలా మంచి విషయాలే, సరైన విషయాలే. కానీ ఎప్పుడు దేవుని యొక్క వారసులం అవుతాం? ఎప్పుడు క్రీస్తు తోటి వారసులు అవుతాం? ఎప్పుడు యేసు క్రీస్తుకు నచ్చినట్టుగా బ్రతకగలుగుతాం? యేసు క్రీస్తుతో పాటు పరలోకంలో ఉండగలుగుతాం? యేసు క్రీస్తుని మనలో నుంచి ప్రజలకు మనం ప్రతిబింబింప చేయగలుగుతాం, ప్రొజెక్ట్ చేయగలుగుతాం అంటే ఇక్కడ క్లియర్ గా ఉంది, క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల. ఈ మాటలు మీకు వినబడతాయని అనుకుంటున్నాను, వింటున్నారని కూడా అనుకుంటున్నాను. లైవ్ మీటింగ్స్ లో అయితే మీరు అందరినీ చూసి మానిటర్ చేయొచ్చు, కానీ ఇందులో మానిటర్ చేయలేం కాబట్టి నన్ను నేను చూసుకోవాలి. సో మీరు చాలా శ్రద్ధగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. మీ యవన వయసులో దేవుడు మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? దేవుడు మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటి అంటే, దేవుని కొరకు మీరంతా శ్రమ పడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కువగా యూత్ మీటింగ్స్ లో నేను చూసినవి ఏంటంటే, అఫ్ కోర్స్ మీరు కూడా చూస్తూ ఉంటారు, మీ కెరీర్ని దేవుడి చేతిలో పెట్టండి, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ లోన్లీనెస్ ని దేవుడు తీసేస్తాడు, మీ కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు. ఈ మాటలు మీరు చాలా ఎక్కువగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. అయితే మీరు దేవుని కొరకు శ్రమ పడాలి అని వినపడే బోధలు చాలా చాలా తక్కువ. దేవుని కొరకు కష్టపడాలి అని వినపడే బోధలు చాలా చాలా తక్కువ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించిన మరి యవనస్తులారా, దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, యవనస్తులకు బలమే అలంకారం అని వాక్యం చెప్తుంది. ఆ బలము మీరు దేవుని కొరకు వాడాలి. ఎలా వాడాలి? ఎందుకు వాడాలి? వాక్యం ఏం చెప్తుంది? కొన్ని విషయాలు ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు, మరి మీ అందరి దగ్గర బైబిల్ ఉంటే తెరిచి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఒకవేళ ఎవరైనా
వాక్యం చదివే వీలుంటే మీరు తీసిన వారు చదవచ్చు. అలా ఏమైనా ఫీల్ అవుతుందా? కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన కల్తీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభావంలో పాలివాడవై ఉండుము. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అపోస్తులైన పౌలు గారు మరి యంగ్ సర్వెంట్ అయిన యవనస్తుడైన తిమోతి గారికి రాస్తూ ఏమన్నాడంటే, నువ్వు క్రీస్తు నిమిత్తము సువార్త నిమిత్తము శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. శ్రమలు పాలవడానికి సిద్ధంగా ఉండుము. యేసుక్రీస్తు బైబిల్ అంతా చెప్పిన బోధ, అపోస్తులు బైబిల్ అంతా చెప్పిన బోధ ఏంటి అని అంటే, ఇది ఇరుక్కు మార్గం, కష్టాల మార్గం, శ్రమల మార్గం. ఎవరైనా దేవుణ్ణి వెంబడించాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా సిలువ మోసుకుని మాత్రమే వెంబడించాలి. ఎవరైనా దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటే వారు ఖచ్చితంగా శ్రమ పడాలి. మరి ప్రాముఖ్యంగా యవనస్తులు దేవుని కొరకు శ్రమ పడాల్సిందే. పడితేనే దేవుని యొక్క చిత్తము మీ యందు సంపూర్ణమవుతుంది, నెరవేరుతుంది. దాన్నే మీరు కోరుకోవాలి. ఈరోజు యవనస్తులందరూ, యూత్ అందరూ ఎక్కువగా కోరుకుంటుంది దేని కొరకు? దేని కొరకు ఆశపడుతున్నారు అంటే, ఆ అన్నలాగా చేయాలి, ఈ అన్నలాగా పరిచర్య చేయాలి, ఈ అన్నలాగా పాట పాడాలి, ఈ అన్నలాగా సూట్ వేసుకోవాలి, ఈ అన్నలాగా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, ఆ అక్కలాగా మేకప్ చేసుకోవాలి. ఎక్కడో చోట నా యొక్క టాలెంట్ బయట పెట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. కాదు కాదు, దేవుని కొరకు నిజంగా నువ్వు శ్రమ పడడానికి ఏం చేయాలి, ఎలా శ్రమ పడాలి, దేవుని నీలో నుంచి బయటికి ప్రొజెక్ట్ చేయడానికి దేవుని కొరకు ఏం వదిలేసుకోవాలి, ఏమి వద్దనుకోవాలి, ఏమి త్యాగం చేయాలని నీ యవ్వన వయసులో నువ్వు ఖచ్చితంగా గుర్తించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. మీరు ఉన్న చోట చేతుల పైకి హల్లెలూయా చెప్పగలరా? దేవునికి స్తోత్రం. వెరీ గుడ్, ఎంగేజింగ్ ఉంటే బాగుంటుందని. సో ఈ రోజున చాలా ఆశ్చర్యంగా నాకు అనిపిస్తున్న విషయాలు, కొన్ని విషయాలు, మరి యవనస్తులు నేర్చుకోవాల్సిన విషయాలు వారు నేర్చుకోకుండా విడిచిపెడుతున్న విషయం ఏంటి అని అంటే, దేవుని కొరకు కష్టపడుట, శ్రమ పడుట. ఏంటి కష్టపడుట? ఒక స్టేజ్ మీద పాట పాడితే కష్టమా? ఒక వాక్యం చెప్తే కష్టమా? లేదా ఏసీలో కూర్చుని ఇలా మాట్లాడితే కష్టమా? కాదు కాదు. దేవుని చిత్తము నెరవేర్చడానికి నిన్ను నువ్వు ఉపేక్షించుకుని శ్రమలైనా అనుభవించి నలుగురికి దేవుణ్ణి నీలో నుంచి చూపించగలగడానికి నువ్వు ఖచ్చితంగా శ్రమ పడాల్సిందే. శ్రమలే నీకు దేవుడిచ్చే ఒక ఆయుధముగా నువ్వు చేసుకుని శ్రమ పడుతూ నీ రూపాన్ని యేసు ప్రభులాగా మార్చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దాం కొంచెం లోతులో. కాబట్టి నేను ఎవరిని విమర్శించడానికి ఈ మాటలు అనట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. నా ఉద్దేశం అది కాదు. ఈరోజు ప్యాటర్న్ మారిపోతుందని బాధ కలిగి చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఈరోజు యవ్వన బిడ్డలో సేవ కొరకు బయలుదేరిన వారు అడవుల్లోకి వెళ్ళాలని కానీ, కొండల్లోకి వెళ్ళాలని కానీ, మారుమూల పల్లెల్లోకి వెళ్ళాలని కానీ ఇలా ఎవరు ఆశపడలేదు. కానీ బైబిల్ ట్రైనింగ్ చేసి సేవకు వచ్చిన వారు కూడా ఒక చిన్న హాల్ తీసుకోవడం, ఏసీ హాల్, మంచి మ్యూజిక్ పెట్టడం, వర్షిప్ చేయడం, అందరూ వస్తే దాన్ని వీక్లీగా మార్చడం, దాన్ని చర్చ్ కింద మార్చేయడం, ఇది దేవుడు కోరుకుంటున్న పరిచర్య. ఈరోజు యవనస్తులు కూడా వారి వెంబడే పరిగిపెట్టి వారినే కోరుకుని అలా పరిచర్య చేయాలని ఆశపడుతున్నారు. కానీ మీ పట్ల దేవుని ఉద్దేశం చాలా గొప్పగా ఉంది. పరిశుద్ధాత్ముడి ఉద్దేశం చాలా గొప్పగా ఉంది. మీరు నశించిపోతున్న వారి దగ్గరికి దేవుని వార్తను తీసుకువెళ్లే వారిగా ఉన్నారు. నశించిపోతున్న వారి వద్దకు దేవుని చేత పంపించబడడానికి దేవుని ఉద్దేశంలో మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. లేదా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి మీరు పోరాడి మిమ్మల్ని ఓర్చుకుని మిమ్మల్ని మీరు మార్చుకుని దేవుని యొక్క పని చేయడానికి మీరు పిలువబడిన జనం. ఈ విషయం మీరు గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దాని మీద మీ దృష్టిని పెట్టుకోనకుండా హైఫై పరిచర్యలు, పాష్ పరిచర్యలు, పాపులారిటీ రేస్, వీటి వెంబడి చాలా 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 పరుగు పెడుతున్నాను. నేను కూడా ఒకప్పుడు, నేనేం సిగ్గుపడట్లేదు, ఒకప్పుడు నా మైండ్ సెట్ కూడా కొంతవరకు అలాగే ఉండేది. నేను ఆంధ్రప్రదేశ్లో
మరి చాలా సిటీస్ లో వాక్యాన్ని ప్రకటించాను, పల్లెల్లో ప్రకటించాను, అడవిలో ప్రకటించాను, పక్క రాష్ట్రాల్లో ప్రకటించాను, యూనివర్సిటీస్ లో, టౌన్షిప్స్ లో, ఇంజనీర్స్ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకున్నాను. మీలో కొంతమందికి నేను తెలిసే ఉంటానని అనుకుంటున్నాను. అయితే అలా తిరిగి పరిచయం చేసి ఆ పబ్లిసిటీ కొద్దిగా నేను ముందు నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏదో సోషల్ మీడియాలో కనపడాలన్న ఆశ అది ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నేను దీని కొరకు ఎన్నుకోలేదు. ఈ లగ్జరీస్ ని, ఈ కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టుకుని నేను పంపించాలనుకుంటున్న ప్రదేశాన్ని నువ్వు వెళ్ళిపోవాలి, అక్కడ నువ్వు కష్టపడాలి, అక్కడ నువ్వు పని చేయాలి అని చెప్పినప్పుడు ఆయనే కొన్ని పరిస్థితుల ద్వారా నన్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడే ఒక ఫ్రాక్షన్ ఏరియాలో, ఒక కొండల మధ్యలో, ఒక చిన్న పల్లెలో నేను పరిచర్య చేస్తున్నాను 2 సంవత్సరాల నుంచి. అక్కడ ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాల్లో అక్కడ ఒక సంఘం అనేది లేదు. ఇప్పుడు దాకా క్రైస్తవులు లేరు. మనుషులు కొట్టుకుని గతంలో చాలా మందిని చంపుకున్నారు. 2-3 సేవకులకి వెళ్తే చెట్టుకు కట్టేసి కొట్టారు. అలాంటి ప్రాంతానికి నేను, నా భార్య, మరి దేవుడు చెప్పిన కారణంగా 2 సంవత్సరాల క్రితం అన్ని సర్దుకుని వచ్చేసాం. ప్రభువే ఒక్కొక్క అడుగు వేయిస్తూ ఈ కష్టాల గుండా నిజమైన పరిచర్య ఏంటి, నిజమైన ఆనందం అంటే ఏంటి, నిజంగా దేవుని పని చేయటం అంటే ఏంటి నాకు నేర్పిస్తున్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న మీలో అనేకులను ప్రభు దర్శిస్తాడని విశ్వాసంతో నేను నమ్ముతూ ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట వినబడుతుందా? ఓకే, వెరీ గుడ్ తమ్ముడు, థ్యాంక్ యూ. మీరు చూసేదే ఇప్పుడు నేను పరిచయం చేసే ప్రాంతాలు అవన్నీ. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తూ కొన్ని వచనాలను మీతో చదివించాలని నేను ఆశపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎవరైనా తీసి చదువుతారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవునా మనకి మహిమ కలుగును గాక. బ్యూటిఫుల్ వర్స్. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటకు మీరు పిలువబడ్డారు. ఎందుకు ఈరోజు ఈ వాక్యం ప్రత్యేకంగా యవనస్తుల మధ్యలో చెప్పాలని దేవుడు ఉద్దేశించాడు, నన్ను ప్రేరేపించాడంటే, యవనస్తులు బలవంతులు, వారికి బలమే అలంకారం అని ప్రభు ఆల్రెడీ చెప్పాడు. మరి యవనస్తుల కంటే ఎక్కువ ఎవరు శ్రమ పడడానికి పిలువబడి ఉంటారు? ముసలివారు శ్రమ పడగలరా? దేవుని కొరకు కష్టపడగలరా? చిన్నపిల్లలు కష్టపడగలరా? ఈ యవన వయసులో నువ్వే కష్టపడగలవు. ఈ యవన వయసులో నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉంటే, కంఫర్ట్స్ ను వెతుక్కుంటే, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయాలన్న ఆశ, కోరిక నీలో లేకుండా, దేవుని దగ్గర నుంచి కేవలము ఒక ఏటీఎం మిషన్ లాగా దేవుడు నీ కష్టాలను, నీ బాధలను, లేదా నీ యొక్క కెరియర్ ని సెట్ చేసేవాడిగా, తీర్చేవాడిగా, నీకు ఒక అవసరంగా మారిపోయి ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలన్న ఆశ లేకపోతే, దేవుడు నీ కొరకు ఉద్దేశించినది ఏదో, నువ్వు తరాలకు దీవెనగా ఉండాలని ప్రభు నీ మీద పెట్టుకున్న ఆశ ఏదో నువ్వు గ్రహించలేవు. నువ్వు దేవుని విశ్వసించుట మట్టుకే కాదు, దేవుని కొరకు నువ్వు శ్రమ పడుటకు పిలువబడ్డావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె కొలసీలకు రాసిన పత్రిక కొన్ని వచనాలు మీతో తీయించి నేను చదివించి ఆ తర్వాత నేను క్లుప్తంగా మీతో మాట్లాడతాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. తీసిన వారు ఏమైనా ఉంటే చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరము సంపూర్ణము చేయుచున్నాను. నీ వంతు నువ్వు శ్రమ పడ్డావు, నీ వంతు నువ్వు ప్రభు కొరకు కష్టపడ్డావు. ప్రభు నీ మీద ఉంచిన బాధ్యత ఉన్నది. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, దేవుని కొరకు ఏం శ్రమ పడ్డావు అని నువ్వు ఒక ప్రశ్న వేసుకుంటే
నువ్వేం చెప్తావు? నేను ఒక 3 రోజులు ఉపవాసం చేశానన్నా, చాలా యూత్ మీటింగ్స్ లో పాటలు పాడానన్నా, మీటింగ్స్ లో పాంప్లెట్స్ అంటించానన్నా, ఇవన్నీ అందరూ చేసేవే, నేను చేశాను. నిజంగా అవన్నీ శ్రమ? మేము ఎంత కష్టపడుతున్నాం అన్నా, ప్రేయర్కి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, యూత్ అంతా గ్యాదర్ చేస్తున్నాం, ఇదంతా శ్రమ? నువ్వు చేయగలిగింది నీ కంఫర్ట్ జోన్ లో ఉండి నీకు టైం ఉన్నప్పుడు నువ్వు చేసేవి శ్రమ? లేదా ఒక బైబిల్ వర్స్ ఎడిట్ చేస్తున్నానన్నా, లేదా ఆన్లైన్ లో వాక్యం చెప్తున్నానన్నా, కేవలం ఇదేనా నువ్వు పడాల్సిన శ్రమ? దేవుడు ఇంకేమన్నా నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏదో ఒక త్యాగం చేయాలి ప్రభు కొరకు అని ఎప్పుడైనా నీ మనసులో అనిపించిందా? ఆశ ఈరోజు యవనస్తుల్లో చాలా తక్కువగా ఉంది. ఎందుకు ఉందంటే ఇది సాతాను యొక్క ట్రాప్. సాతాను యవనస్తులను ట్రాప్ చేసి వాడి ఆలోచన విధానాలన్నీ తిప్పేస్తాడు. వారి కంఫర్ట్ జోన్ లో ఉండి వారితో వీరితో మాట్లాడుకుంటా దేవుడి కోసం ఏదో చేసేస్తున్నాం అని స్టేటస్ పెట్టుకుంటా, లేదా వీడియోల్లో మాట్లాడతా, పాటలు పాడతా, పాటలు రిలీజ్ చేస్తా, ఆ అన్నని ఈ అక్కని ప్రైజ్ చేస్తా, ఇదే సరిపోతుంది. కానీ నువ్వు కొవ్వొత్తులా కరిగిపోయి ఎందరో నశించిపోతున్న ఆత్మలకు వెలుగును పంచి ఇవ్వాలి అని దేవుడు నీ మీద ఒక ఉద్దేశాన్ని ఉంచాడు అనే విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వారందరూ 15 years కంటే పెద్దోళ్ళే కదా? అవునా? అందరూ 15 years కంటే పెద్దోళ్ళేనా అమ్మ? చేయబాయి కదండి ఎవరైనా 15 years? అందరూ 15 years కంటే పెద్ద. మీలో ఎంతమందికి సాధు సుందర్ సింగ్ గారు తెలుసు? ఎవరికైనా తెలుసా? వెరీ గుడ్. సాధు సుందర్ సింగ్ ఆయన వెరీ గుడ్. ఆయన 15 years ఉన్నప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు అనే నెపంతో ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. 16 సంవత్సరాల్లో 16 years లో ఆయన సాధువుగా మారి నేపాల్, హిమాలయాస్, టిబెట్, షిమ్లా, రిషికేష్ ఇలాంటి ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేస్తూ కొండలు దాటి, గుట్టలు దాటి, అడవులు దాటి వెళ్ళిపోతుంటే అతని కాళ్ళు ఎప్పుడు రక్తం కారుతానే ఉండేవండి. అందుకే అతనికి ఒక టైటిల్ ఉంది, ఎవరైనా విన్నారో లేదో, రక్తసిక్తమైన పాదాలు కలిగిన అపోస్తలుడు. 25 years ఆయనకు వచ్చినప్పుడు 25 సంవత్సరాలు. ఎవరికైనా ఇక్కడ 25 years ఉన్నాయా? లెట్ మీ నో. 25 years ఎవరికైనా ఉన్నాయమ్మా? 25 years ఏజ్ లో నేపాల్లో ఆయన్ని ఒక వుడెన్ స్లేట్కి కట్టేసి 2 చేతులు ఆ వుడెన్ స్లేట్ లో వెనక్కి ఇలా పెట్టి అతని మీద జలగలు విసిరారు. బ్లడ్ సక్కర్స్ జలగలు మీకు తెలుసు కదా? ఆ జలగలు రక్తం తాగేసిన తర్వాత ఆ స్లేట్ ని మోస్తూ ఉండగా అక్కడ ఉన్న నేపాల్ పీపుల్ అందరూ వచ్చి ఆయన్ను దూషిస్తుంటే, అవమానిస్తుంటే వారికి దేవుని సువార్తను ప్రకటించి ఆ రాత్రంతా అనుకున్నాడంటే ఎంతమందికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నన్ను ఆ జలగలు నా రక్తం తాగుతున్నంతసేపు నేను ఎంతో సంతోషించాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తావు అసలు దేవుని కొరకు? బైబిల్ పట్టుకుని చర్చ్ దాకా రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళగలవా నువ్వు? హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసి దానికి ఒక గుడ్డ చుట్టేసి సీక్రెట్ గా పెట్టేసి నీ ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు ధైర్యంగా దేవుని గురించి మాట్లాడగలవా? ఎవరైనా నలుగురికి తెలియని వారికి దేవుని సువార్తను ప్రకటించగలవా? దేవుని కోసం నిలబడగలవా? జిమ్ ఎలియట్ మీలో ఎంతమందికి తెలుసు? జిమ్ ఎలియట్ ఎవరికైనా తెలుసా? సో మీ అందరికి మీలో చాలా మందికి ఇలాంటి వారు తెలియదు కదా. సూట్ వేసుకుని అన్న తెలుసు, కార్లో తిరిగి అన్న తెలుసు, పాటలు బాగా పాడే అన్న తెలుసు, చాలా రిచ్గా వేసిన బట్టలు మళ్ళీ వేయకుండా చక్కగా మేకప్ వేసుకున్న అక్క అన్నలందరూ మీకు తెలుసు కదా. జిమ్ ఎలియట్ అమెరికన్ మిషనరీ, మీకు తెలుసో తెలియదు, ఈస్టర్న్ ఈక్వెడార్ ప్రాంతంలో
అక్కడున్న అక్కువ ఇండియన్స్ అనే ప్రజల మధ్యలో ఆయన సేవ చేసి, ఎస్ హీస్ ద వన్, ఆయన పరిచయం చేసి చాలా తక్కువ వయసులో, 30 సంవత్సరాలు కూడా లేని వయసులో, 27-28 ఇయర్స్ లో వారి చేతిలో ఆయన చనిపోయాడు, మరణం పొందాడు. అప్పటికి ఆయనకు పెళ్ళైంది, ఒక చిన్న పాప ఉంది, వెలరి. అతను అక్కడే ఉన్న షాండియా అనే ఒక చిన్న ఫారెస్ట్ ఏరియాలో సేవ చేస్తున్నప్పుడు ఆ లోపల ఈ అక్కువ ప్రజలు, వారు ఎలాంటి ప్రజలు అంటే వారిని వారే చంపేసుకుంటారు, వారి ముందు మనుషులు కనపడితే వారిని చంపేస్తారు, చంపి తినేస్తారు. ఈ షాండియా ప్రజలను చాలా మందిని చంపి తినేశారని, వారికి ఎలాగైనా దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని సువార్త వారింటేనే, వారిలో ప్రేమ పుడితేనే వారు మార్పు చెందుతారని ఆశపడి ఈ జిమ్ ఎలియట్ తో పాటు ఇంకొక 5, రోజర్ పీటర్సైన్, ఎడ్మక్ కొల్లి, ఇలాగ ఒక 5గురు కలిసి అక్కడికి వెళ్ళడానికి మార్గం లేకపోతే చిన్న ప్లేన్ తీసుకుని వెళ్ళి వారితో మాట్లాడుతూ ఒక రోజు అక్కడ దిగడానికి ఒక శాండ్ బార్ కనపడితే అందులో దిగారు. వారిని నిర్దాక్షిణంగా చంపేశారు, చంపి తినేశారు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్స్ అందరూ కూడా అక్కడే ఉండి వారి మధ్యలోకి వెళ్ళి పరిచయం చేసి వారిని మార్చేశారు. ఆ స్క్రీన్ మీద కనపడుతున్నారు కదా మీరు, వారే మార్చేసిన తర్వాత అందులో ఒక్కొక్కరు మారడం మొదలు పెట్టారు. ఎవడైతే వీరిని చంపాడో ఆ కీమో అన్న వ్యక్తి, కీమో అతని పేరు, అతని భార్య మొదట మారింది, కీమో తర్వాత మారాడు. ఆ తదుపరి 2006 లో ఆ పైలట్ నేట్ సెయింట్ అనే అతని యొక్క అన్నగారు వెళ్ళినప్పుడు ఆ కీమో ఆ చర్చికి లీడర్ గా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడంట. మా తమ్ముడిని తిన్నది నేనే, మీ తమ్ముడిని తిన్నది నేనేనండి, చంపింది నేనే అన్నప్పుడు అతను కౌగిలించుకుని అతన్ని గట్టిగా వాటేసుకుంటే, మీ కోపం రావట్లేదా మీ తమ్ముడిని చంపినట్టు కంటే, మీ కొరకు నా యేసయ్య చనిపోయాడు, మా వాళ్ళు చనిపోతే పెద్ద విషయం కాదు అని పలికాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కరోనాతో ఎంతో మంది యవనస్తులు ఈ పాండమిక్ లో చనిపోయారు, మాయమైపోయారు కదా, మీరు అందరూ చూసారు కదా. సో ఎంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు చనిపోయి ఉంటారు, దేవుడు నమ్ముకోని వాళ్ళు, యేసు ప్రభు అంటే తెలియని వారు ఎంతమంది చనిపోయి ఉంటారు. ఇంకా ఎంతమంది చనిపోబోతున్నారు. కరోనా అనేది చచ్చిపోవడానికి ఒక మార్గం మాత్రమే, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఈరోజు శారీరకంగా చనిపోకపోయినా ఆత్మీయంగా ఎంతమంది చనిపోతున్నారు. వారందరి బాధ్యత నీ మీద లేదా? నీ కెరీర్ ని డెవలప్ చేసుకోవడమే నీ ఎయిమా? దాని కొరకు దేవుణ్ణి వాడుకోవడమే, దేవుణ్ణి ఒక యంత్రంలాగా ప్రార్థన చేసుకుంటే నన్ను దేవుడు మార్చేస్తాడు. నేను కూడా చాలా కంఫర్ట్స్ లో పెరిగినాను చిన్నప్పటి నుంచి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మా తాతగారు అపోస్టల్ గా ఉండేవారు, మా దగ్గర చాలా మంది పాస్టర్స్ ఉండేవారు. నాకు ఏజ్ తెలిసేప్పటికే మా కార్స్, బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి, అలా పెరిగినవాడిని. మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా నేను చాలా చాలా తక్కువ సమయంలోనే ప్రభు నన్ను చాలా ఘనంగా వాడుకున్నారు. నేను కష్టపడింది లేదు, అదే నేను చాలా కష్టపడుతున్నాను పోజ్ వచ్చేసింది నాకు. ఇదే మినిస్ట్రీ ఏమో, పోటీ పడాలేమో, ఆ తర్వాత చాలా పాపులర్ అయిపోలేమో అనే టర్మ్స్ లో దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఇందుకు వరకు నేను అనుకోలేదు, ఇది పరిచర్య కాదని చెప్పాడు. నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నాతో చెప్పిన మాటలు మాత్రం చెప్తున్నాను. ఇది పరిచర్య కాదు. ఉన్నవారి దగ్గరే చేసి, ఉన్నవారి దగ్గరే మీటింగ్స్ పెట్టుకొని చాలా బిజీగా తిరుగుతూ కారులో, ఫ్లైట్స్ లో, ఇది పరిచర్య కాదు. నా నామం తెలియని ప్రజలకు, క్రూరులైన ప్రజలకు. నేను ఇక్కడ 2 years కష్టపడుతున్నాను. ఇంకా మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చిన 1 year కి ఒక 20 members కి నేను బాప్టిజం ఇచ్చినప్పుడు, బాప్టిజం ఇచ్చి నేను వారికి ప్రభు యొక్క శరీరాన్ని ఇచ్చాను. ఆ తర్వాత ఇంకా రక్తం ఇవ్వాలి. శరీరాన్ని ఇచ్చి ఆఖరిగా ఉన్న వారికి ఆ శరీరాన్ని ఇస్తున్నప్పుడు నా తల పగిలింది. నా తల పగిలి రక్తం కారుతుంది. రక్తం కారుతున్నప్పుడు అందరూ తీసుకుంటున్న వారు లెగిశారు. నాకు అర్థమైంది సంథింగ్ ఏదో జరిగింది, ఏదో వెళ్ళింది దాని తలలోకి. అలాంటి సమయంలో
అందరూ పదండి హాస్పిటల్కి వెళ్దాం, పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళొద్దామండి. కానీ నాకు అర్థమైంది, సాతాను ఆ కార్యాన్ని ఆపాలని వాడు వేసిన ఇది. ఆ రక్తాన్ని అలా తుడుచుకుని అలాగే ప్రభు యొక్క రక్తాన్ని ఇచ్చి అప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చి తిరిగి వాక్యం చెప్పాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాలో ఆనందం కలుగుతుంది దేవుని కోసం, దేవుని పరిచయలో, రక్తం చిత్తంలో. అప్పుడు పౌలు గారు మాట్లాడిన ఒక మాట నాకు తిరిగి గుర్తొస్తుంది. క్రీస్తేసు నిమిత్తమైన గుర్తులు నా శరీరం మీద కలవంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా గొప్ప భాగ్యం కాదా? నాకు అనిపించింది అప్పుడు, నేను ఏసీ కారులో తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషం రాలేదు నాకు. నన్ను చాలా మంది ప్రేస్ చేస్తున్నప్పుడు నాకు ఇంత సంతోషం రాలేదు నాకు. యూనివర్సిటీస్ లో, టౌన్షిప్స్ లో 500,000 మెంబర్స్ ఉన్న ఇంజనీర్స్ మధ్యలో, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్యలో సర్మన్స్ డెలివరీ చేస్తున్నప్పుడు నాకు ఇంత సంతోషం రాలేదు. కొంతమంది కోసం పరిచర్యలో దెబ్బలు తింటే కష్టపడతాయి. మాకు ఫోన్లు చేసి నన్ను చంపేస్తాం, నా భార్యని చంపేస్తాం, మేము ఆరాధిస్తున్న చర్చిని కత్తులు తీసుకొచ్చి నరుకుతామని చెప్పి, ఆరాధన జరుగుతుండగానే వచ్చి దూషించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి చాలా రకాలుగా అన్నప్పుడు నాలో రోజు రోజుకి ఆనందం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, దేవుడు నాతో ఉన్నాడనే భరోసా పెరుగుతుంది. ఈ కార్లు, లగ్జరీస్, డబ్బులు, పేర్లు, పాపులారిటీ రేస్ ఇదంతా కాదు. యేసయ్య నాతో ఉన్నాడు, ఆయన నన్ను కష్టపెడుతున్నాడు, ఆయన నా రూపాన్ని మారుస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు ఎంతో 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 సంతోషం కలుగుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీ మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుండగా మా వైఫ్ శ్రావ్య, మీ ఎవరికైనా తెలుసో లేదో, నాకు ఎవరికైనా తెలుసా శ్రావ్యక్క? మరి తను ఎప్పుడు కనపడదు బయట. అయితే తను అంతా చెక్ చేస్తున్నప్పుడు చాలా మంది తీసుకొచ్చాడు తమ్ముడు, చాలా పెద్ద పెద్ద సేవకులు వచ్చారు, ఇలా వచ్చారు అలా వచ్చారు అని చెప్పినప్పుడు నేను మరి అది మీకు డిస్ప్లే చేసాడు తమ్ముడు, తనే శ్రావ్య. సో నేను ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి వీరితో ఏం మాట్లాడాలి ప్రభువా, ఏంటి ప్రభు అంటే, దేవుడు నాకు ఆయన ఒక చాలా ప్రశస్తమైన, ఒక చాలా శక్తివంతమైన సందేశాన్ని ఆయన చేతిలోంచి నా చేతిలో పెడుతున్నట్టుగా ఒక చిన్న దర్శనాన్ని ప్రభు నాకు చూపించాడు. ఎంతో సంతోషించాను. దేవునికి స్తోత్రం. మరి మాటలు ఎవరి కొరకు, ఎవరిని ఉద్దేశించి, మీలో ఎవరిని ఆయన కొరకు శ్రమ పడాలని దేవుడు పిలుస్తున్నాడో నాకు తెలియదు. కానీ అలాంటి వారు ఒక్కరైనా ఇందులో ఉంటే, ఆయన మాటలు మీకు అందుతున్నాయని మీరు గ్రహిస్తున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని రానున్న దినాల్లో దేవుడు మేలైన పరిచర్య కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని కొరకు శ్రమ పడాలి అనే 2-3 విషయాలు నేను మీతో మాట్లాడే ముందు ఇంకొన్ని వచనాలు మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం. దేని యందు యవన వయసులో మీరు అతిశయపడాలంటే ప్రభు కొరకు శ్రమ పడుట కొరకే. దేవునికి స్తోత్రం. అందులో ఉండే ఆనందం ఇంకా ఎందులోనూ మీకు దొరకదు. అది అనుభవిస్తున్న వాడిగా నేను మీకు చెప్తున్నాను ఈ మాటలు. దయచేసి యవనస్తులని మీరందరూ మిమ్మల్ని 2 చేతులు పెట్టి బ్రతిమాలుకొంచున్నాను. దేని కొరకంటే, ఇప్పుడు మీకు కనబడుతున్న ప్యాటర్న్ వైపు మీరు పరుగు పెట్టద్దు. మీరు ప్రభు సిలువను మోసి పరిచర్య చేయుటకు, సిలువను మోసుకొనుటకు, మిమ్మల్ని మీరు శ్రమ పెట్టుకొనుటకు, ఇరుకు మార్గంలో ప్రవేశించుటకే మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. యేసే చెప్పిన బోధ అదే, అపోస్తలులు చేసిన బోధ అదే, తిమోతి గారు చేసిన బోధ అదే, మిషనరీలు చేసిన బోధ అదే, పరిచర్య అదే. మీరు అది కాకుండా మీ మైండ్ ని లగ్జరీ వైపు, పాష్ షో ఆఫ్ వైపు, ఫేక్ పబ్లిసిటీ వైపు, ఫేక్ ప్రెస్టేజ్ వైపు తిప్పుకున్నారా, దేవుని కొరకు మీరేమాత్రం వెలగలేరు అనేది ఖచ్చితంగా దేవుని చేత ప్రేరేపింపబడి మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు
ఎందుకు శ్రమ పడాలి అనే 3 విషయాలు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. రాసుకున్న వారు ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. నేను చెప్తున్న రెఫరెన్సెస్ కూడా మీరు ఖచ్చితంగా రాసుకోండి. ఈరోజు మన అంశమే దేవుని కొరకు శ్రమ పడుట. మీ యవ్వన బలాన్ని, ఈ ఏజ్ లో మీకున్న స్ట్రెంగ్త్ ని దేవుని కొరకు ఖర్చు చేయుట. మీ కెరియర్స్ కోసమో, మీరు ఉన్నతంగా దీవించబడడం కోసం, ఈ లోకంలో మీకు వచ్చే ఎర్త్లీ కంఫర్ట్స్, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ గురించి నేను అసలు మాట్లాడు. ఎందుకనంటే ఇక్కడ ఏది పొందుకున్నా ఇక్కడ విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోవలసిందే. మీ ధనం అక్కడ సంపాదించుకోమన్నాడు దేవుడు. ఈ యంగేజ్ లో నుంచి మీరు ఆ పని చేస్తే మీకు బహుమానం దేవుని దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మొట్టమొదటిగా దేని కొరకు శ్రమ పడాలి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఓకే, చదవండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాలను అనుసరించి నడుచుకొనక మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? క్రీస్తు మీ అందరి కోసం శ్రమ పడ్డాడు గనక మీరును శ్రమ పడాలి అనే కోరికను కలిగి ఉండండి. దేని కొరకు కలిగి ఉండమంటున్నాడు? దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? నేను పేదరికంలోకైనా వెళ్ళిపోతాను, నేను దేవుని కొరకు త్యాగం చేస్తాను, నేను లగ్జరీస్ తగ్గించేసుకుంటాను, నా యొక్క ఖర్చులు తగ్గించుకుని 4 పేదవాళ్ళకి నేను భోజనం పెడతాను, నా శరీరం ఏది కావాలనుకుంటే అది దానికి ఇవ్వను, నా శరీరాన్ని కష్టపెడతానని ఎందుకు శ్రమ పడాలి అన్న? మాకేం అవసరం అన్నా? నాకు మంచి చదువు ఉంది, నాకు మంచి డిగ్రీ ఉంది, నేను ఎందుకు కష్టపడాలి? దేనికోసం కష్టపడాలి? నా కెరియర్ని నేను చక్కగా, కొంతమంది కెరీర్ ఎలా డిజైన్ చేసుకుంటారంటే, వారు పెళ్లి చేసుకునేవాడి గురించి వాళ్ళకి తెలుసు. నాకు ఈ ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటా, వాడికి ఇంత శాలరీ ఉంటే పెళ్లి చేసుకుంటా, అసలు దేవుని చిత్తం లేకపోయినా అక్కలే, తెల్లడైనా నల్లడైనా పందిలాగా ఉన్న పర్లేదు, నాకు అందంగా ఉంటే పెళ్లి చేసుకుంటా, కట్నం బాధేస్తే పెళ్లి చేసుకుంటా. దేవుని చిత్తం ఉందా? అక్కర్లా. మా క్యాస్ట్ అయితే పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ సెటిల్ అయిపోతాం, మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఇక్కడ చదివిస్తా. ఇంత ప్లాన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కగా రాసేసుకుంటారు. దాని కొరకు ఎంతో కష్టపడతారు. అసలు యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. నువ్వును అట్టి మనసు కలిగి ఉండమన్నాడు. దేనికోసం అంటే మనుజాశలలో పాలు ఏమాత్రం లేకుండా. ఎందుకు నువ్వు శ్రమ పడాలని యాటిట్యూడ్ కలిగి ఉండాలంటే, ఈ వరల్డ్లీ క్రేవింగ్స్ నుంచి నువ్వు ఒక జయం పొందుకోవడానికి, పాపము పైన జయము కలిగి ఉండుటకు, శరీరము పైన జయము కలిగి ఉండుటకు నువ్వు శ్రమ పడాలి. మొట్టమొదటి విషయం అదే, యవనస్తులు శ్రమ పడాల్సిన విషయం. పాపము మీద జయము కలిగి ఉండుటకు, ఈ శరీరము మీద జయము కలిగి ఉండుటకు నువ్వు శ్రమ పడాలి. ఇది చాలా కష్టతరమైన విషయం యవనస్తులకి కదా. మనం లగ్జరీగా ఉండాలి, మనం అందంగా కనపడాలి, ఏ బ్రాండ్ వస్తే ఆ బ్రాండ్ కొనేయాలి, ఏ గ్యాడ్జెట్ వస్తే ఆ గ్యాడ్జెట్ కొనేయాలి, నీ శరీరం ఏ వేసుకోమని నేను పిలుస్తుందో ఆ బట్టలు కొనుక్కోవాలి, ఏది చూడమని కోరుకుంటుందో అది చూసేయాలి, ఏది చెయ్యమని పిలుస్తుందో అది పిలిచేయాలి. ఇదే కదా మన కోరికంతా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు యేసు ఏ మనస్సు అయితే ఉండి శ్రమ పడ్డాడో మీరు అట్టి మనస్సుని కోరుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? ఎవరైనా, ప్రభువా నేను నీ కొరకు శ్రమ పడాలనుకుంటున్నాను, నన్ను నీ చేతిలో విర్రగొట్టేయి, నన్ను నలిపేయి, క్రష్ మీ అని ఎవరైనా అడిగారా? ఎనీవన్ ఆఫ్ యూ? ప్రభువా
ఎగ్జామ్స్ అప్పుడు ప్రభువా చాలా బాగా పాస్ అవ్వాలి, ప్రభువా నేను చాలా బాగా అందంగా కనపడాలి, ప్రభువా నా కెరీర్ చాలా చాలా చక్కగా సెటిల్ అయిపోవాలి ప్రభువా. ఆశీర్వాదాల కోసమే దేవుడిని అడుగుతారు తప్ప పరిచర్యలో ఉన్న యవనస్తులు కూడా ప్రభువా నేను ఒక పాట రిలీజ్ చేస్తున్నాను, నాకు మంచి వ్యూస్ వచ్చేయాలి ప్రభు. ఈ వ్యూస్ డ్రామాలో నేను కూడా ఉన్నాను ఒక కాలంలో, నాకేం సిగ్గులేదు చెప్పడానికి. ప్రభు నా ఆలోచన ధోరణి అంతా మార్చేశాడు. లక్షల వ్యూస్ వస్తే ఏంట్రా నీ పాట ఒక్కడైనా మార్చిందా లేదా అని మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను స్తుతులపై ఆశ్రయుడు అనే ఒక పాట ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ చేసిన. ఎవరైనా విన్నారా ఆ పాట? స్తుతులపై ఆశ్రయుడు అనే పాట మీకు ఎవరికైనా తెలుసా? యూట్యూబ్ లో చూడండి. స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీ ప్రేమలో అనే ఒక మంచి పాట రాశాను. అందులో ఒక లైన్ రాశాను ఏంటంటే, నీ కోసం ఏదైనా దేవా నే వెచ్చింప సంసిద్ధమయ్యా, ఆఖరికి నా ప్రాణమైన చిందులు వేస్తూ వర్తిస్తా. ఆ లైన్ చాలా మందికి నచ్చింది, యవనస్తులు చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా మంది పొగిడారు. నాకు కొమ్ములు వచ్చిన అబ్బాయి అంత అద్భుతమైన లైన్ రాశాను. దేవుని కోసం చచ్చిపోవాలని నా తీర్మానం, ఇప్పుడు కూడా అదే తీర్మానం. అని అనుకున్న టైంలో దేవుడు నాతో ఒక రోజు ఒక సేవకుని ద్వారా మాట్లాడాడు. ఏంటంటే, చచ్చిపోవడం ఎంతసేపు రా, క్షణంలో చచ్చిపోతావు, బతుకున్నంత కాలం నా కొరకు శ్రమ పడుతూ బతకగలవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి ఆ లైన్, ఆ అద్భుతమైన లైన్ నేను రాశాను అన్న గర్వం నాలో పోయింది. దేవుడు ఆ మాట అప్పటి నుంచి, చచ్చిపోవడం ఏంటి, తక్కువ మంది చచ్చిపోతావా, బతుకున్నంతకాలం శ్రమ పడతావా, సిలువను మోసుకుని వెళ్తావా, పరిచర్య చేస్తావా, దేవుని కొరకు నా కొరకు నిలబడతావా, పోరాడతావా, పేదరికం అనుభవిస్తావా, కొరత అనుభవిస్తావా, కష్టాన్ని అనుభవిస్తావా అంటే అది కదా నిజమైన ప్రేమ దేవుని పట్ల మనం వ్యక్తం చేసేది అని ప్రభు నాకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యవన వయసులో మీరు దేని కొరకు శ్రమ పడాలని ఆశపడుతున్నారు? ప్రాముఖ్యంగా మొట్టమొదటి విషయం ఇక్కడ చెప్పారు, ఇక మీదట మనుజాశలలో దేనిలోనూ పాలు పంపులు లేకుండా, మనుజాశలలో దేని కొరకు పాలు పంపులు మీకు ఉండకూడదు, దాని కొరకు శ్రమ పడినట్టు. మనుజాశలు ఏంటి? బేసిక్ గా మనిషికి ఉండే ఆశలు ఏంటి? యవన వయసులో మీకున్న ఆశలు ఏంటి? శరీర కోరికలే. శరీర కోరికలు అంటే ఎన్ని రకాలవి? ఈ శరీరం కావాలనుకున్నవి పెట్టడం, ఈ శరీరం ఈ నోరు తినాలనుకునే తినిపించడం, తాగాలనుకునే తాగడం, మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, నచ్చినట్టుగా బ్రతకాలి, నచ్చిన పాపం చేసేయాలి. ఈ శరీరం ఏ టైంకి ఏది కావాలనుకుంటుందో, ఈ కళ్ళు చూసి దేన్ని ఆశపడతాయో ఆ ఆశలు నీలో ఉండకూడదు. ఇక మీదట నీలో అవి పాలు పంపులు పొందకూడదు అనేది ప్రభు ఉద్దేశం. మీలో ఎంతమంది చెప్పగలరన్నా, నాకు బట్టల మీద ఆశ లేదు, దేవుడు చెప్పినప్పుడు తగు మాత్రపు వస్త్రాలు నేను వేసుకుంటాను? ఎంతమంది చెప్పగలరు? హౌ మెనీ ఆఫ్ యూ? నాకు ఆశ. కొంతమంది ఆడపిల్లలకి బట్టలు అంతే ఎంత పిచ్చా, ఎంత పిచ్చా, అది మామూలు పిచ్చ కాదు. రేపు ఉదయం చర్చికి వెళ్ళాలంటే మ్యాచింగ్ చున్నీ, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ చౌలీలు, అన్ని మ్యాచింగ్ లేకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్తారా? చర్చికి వెళ్తారో ఫ్యాషన్ షోకి వెళ్తారో కూడా తెలియదు చాలా మంది. ఇప్పుడు చర్చికి దేవుని వాక్యం వినడానికి వెళ్తున్నావా, లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉన్నావు పాస్టర్ గారికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించి డిస్ట్రాక్ట్ చేయడానికి వెళ్తున్నావు కూడా అర్థం. మీరు చూస్తే ఒకవేళ నేను బూస్ట్ చేసుకోవాలని చెప్పట్లేదు, కానీ నా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఫొటోస్ అన్ని మీటింగ్స్కి వెళ్ళి చాలా కాలం నుంచి 5 సంవత్సరాల నుంచి వెళ్ళి చూసినా సరే ఒకే సుట్టి తిప్పి 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 రవేండి, ఒకే షర్ట్ తిప్పి 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 రవేండి. నేను ఇప్పుడు వేసుకునే షర్ట్లు కూడా ఆల్మోస్ట్ 4-5 years నుంచి వేసుకుంటాను. ఏది వేసినా నా మీద కొత్తగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. బట్టల వల్ల మనకు వాల్యూ కాదు, నీలో విషయం ఉండాలి, నీలో ప్రభు ఉండాలి. నీ శరీరం కావాలి అని కోరుకున్న ప్రతిదీ దానికి ఇచ్చేస్తే నీ శరీరం బలంగా తయారైపోద్ది, నీ ఆత్మ వీక్ అయిపోద్ది. వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఆత్మానుసారంగా బ్రతకాలని కోరుకుంటే నీ ఆత్మ చేత నీ శరీరాన్ని చంపివేసిన ఎడల నువ్వు బ్రతికదు అని. ఓ బండోడు బక్కోడు కొట్టుకుంటే ఎవడు విన్ అవుతాడమ్మా?
బక్కడే కదా. ఎందుకు? అతను లావుగున్నాడు, ఇతను సన్నగా ఉన్నాడు. నువ్వు నీ శరీరం కొరకు పెడుతున్న కేర్, పడుతున్న శ్రమ, ఒక మంచి ఫిజిక్ కోసం మగవాళ్ళు ఆడపిల్లలు ఇప్పుడు ఎంత కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కీటో డైట్, మంతిని సత్యనారాయణ డైట్, అతను ఎవరు వచ్చాడు కదా, పేరు నాకు గుర్తురాడు, అలా డైట్, జిమ్కి వెళ్ళి వర్కౌట్స్, ఎంత కష్టపడుతున్నారు శరీరాన్ని ఒక షేప్ లోకి తెచ్చుకోవడానికి. మగపిల్లలు ఆడపిల్లలు జుట్టు పెరుగుతుందంటే అడ్డమైన నూనెలన్నీ రాయడానికి ఆడవలసితంగా ఉంటారు ఆడపిల్లలు. ఒక 4-5 ఫీమేల్స్ కూర్చుంటే, అమ్మాయిలు కూర్చుంటే మాట్లాడుతున్న మాట, యాక్ని వచ్చేస్తుంది, ఏం చేయాలి? పాలు రాసుకోవాలా, అలివేరా రాసుకోవాలా, హనీ రాసుకోవాలా? నా జుట్టు పెరగాలంటే అక్క జుట్టు చాలా లావుగా ఉంటుంది, నా జుట్టు ఏమో పిలకైపోయింది, ఏం చేయాలి? ఇంకా 24 hours నువ్వు మాట్లాడుకుంటే 4 అమ్మాయిలు కలుగుతుందన్నమాట. అబ్బాయిలు కూడా అంతే. ఇదివరకేమో కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయింది. అందంగా కనపడాలి, హెయిర్ స్టైల్ బాగుండాలి, రకరకాల బియర్డ్ షేప్స్ పెట్టాలి, కష్టపడాలి, జిమ్ బాడీ కావాలి. సరే, దేవుడికి ఇచ్చిన శరీరాన్ని కాపాడుకోవడం మంచి విషయమే, కానీ నీ ఆత్మ ఏ షేప్ లో ఉంది? నీ శరీరాన్ని ఒక షేప్ చేసుకోవడానికి నువ్వు చాలా శ్రమ పడుతున్నావు. పొద్దున్న లేచి వర్కౌట్ చేస్తున్నావు. గడ్డి కూడా తినమంటే గడ్డి కూడా కోసుకుని తినేశారు. గడ్డి అమ్ముతున్నారు. అవునా కదా? అవునా కదా? చక్కగా తింటున్నారు గడ్డి, గోధుమ గడ్డి. పక్షులు తినేయన్ని మనుషులు తినేస్తున్నారు. చిరుధాన్యాలని, కొరలు, సజ్జలు, ధాన్యాలు, మిల్లెట్స్ అంటారు దాన్ని. హోటల్ కూడా పెట్టేశారు, మిల్లెట్స్ మీల్ కదా. పక్షులు కూడా ఆహారం లేకుండా మనుషులు తినబడేస్తున్నారు. ఏదైనా చెయ్యాలి, ఒక మంచి రూపంలోకి రావాలి, మంచి ఫెయిర్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం, మంచి విషయమే. అయితే నీ ఆత్మ ఏ రూపంలో ఉంది? దాని కొరకు ఎంత శ్రమ పడ్డావు? నీ ఆత్మను ఒక మంచి రూపంలోకి తెచ్చుకోవడానికి ఏ వర్కౌట్స్ చేసావు? ఏది వద్దనుకున్నావు? బెస్ట్ వర్కౌట్ ఏంటో చెప్పనా? శరీరం ఏది కావాలంటే అది ఇవ్వకుండా దాన్ని పస్తు పెట్టగలిగితే నీ ఆత్మ మంచి రూపంలోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరం ఏది కావాలనుకుంటుందో దానికి ఇవ్వకుండా ఉంటే నీ ఆత్మ మంచి రూపంలోకి వస్తుంది. నీ కళ్ళు ఏం చూడాలని ఆశపడుతుంది, దాన్ని చూడకుండా ఉంటే పరిశుద్ధంగా ఉండగలుగుతా. నీ ఆత్మ ఏం కోరుకుంటుందో ఆలోచన చేయాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆలోచన చేయాలి. దేవుడికి శ్రమ పడాలన్న కోరిక ఉండే వచ్చి ఆయన ఇష్టపూర్వకంగా శ్రమ పడ్డాడు గనక యవనస్తులందరూ మేము దేవుని కొరకు కష్టపడాలి, శ్రమ పడాలి. ఇందాక మీతో చదివించాను, పౌలు గారు అన్నట్టు, సిలువలో యేసు ప్రభు పొందిన శ్రమలలో సంఘము నిమిత్తం ఏదైనా మిగిలిపోయి ఉంటే అది నేను పొందుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పగలవా ఆ మాట? నువ్వు చెప్పగలవా? ప్రభువా, నేను నీ కొరకు శ్రమ పడతాను, నేను అర్ధాంతరంగా చచ్చిపోయినా సరే పర్లేదు. దేవునికి స్తోత్రం. నేను నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, బ్రతికినంత కాలం కూడా నిన్ను ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను శ్రమ పడ్డానికి, నీ శ్రమల గురించి ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది మీరు అలా సిద్ధంగా ఉన్నారు? నీ శరీరంలో ఈ లోకాశల్లో పాలు లేకుండా ఉండడం చాలా కష్టం. నువ్వు ఫస్ట్ చేయాల్సిన ఎక్సర్సైజ్ అదే. నీ ఫ్రెండ్స్ అందరూ 4 కూర్చొని నీ గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు. దానిలో పాలు పంపులు పొందకుండా ఉండడం అంత ఈజీయా నీకు? నీ ఆలోచన దాని నుంచి తిప్పేసుకోవడం అంత ఈజీయా? కాదు. దాని కొరకు నువ్వు శ్రమ పడాలి. మనకి ఏది ఇష్టం? 4 గురించి గాసిప్స్ చెప్పుకుంటే చాలా ఇష్టం. అన్నెలాంట, అక్కెలాగంట, దీనికి బాయ్ ఫ్రెండ్ ఆడంట, దాని బాయ్ ఫ్రెండ్ ఈడంట, దీనికి ఆడి మీద క్రష్ అంట, ఆడికి దీని మీద క్రష్ అంట. పనికి మాలిన విషయాలు కాదు. అమ్మ ఎంత బాగా రెడీ అవుద్ది, అన్న ఎంత బాగా రెడీ అవుతాడు. ఇది బయట ఉంటే పర్లేదు, ఇది క్రిస్టియానిటీలోకి వచ్చేసింది దరిద్రం. అన్న పిల్లలు ఎంత బాగుంటారు, అక్క ఎలా బాగుంటుంది, ఆ అక్క ఎంత బాగుంటుంది, అన్న ఎలా బాగుంటాడు, అబ్బా అన్న ఈ రోజు ఏ సూట్ వేసాడు, అన్న కొత్తగా కొన్నాడంట. అసలు ఏం విషయాలు ఇవి? ఎందుకు వచ్చిన విషయాలు ఇవి? ఏం కావాలి నీకు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి? అన్న సూట్ని కాపీ కొట్టమంటాడా? అక్క హెయిర్ స్టైల్ కాపీ కొట్టమంటాడా? అక్క లిప్స్టిక్, అక్క కాజల్ నేను పెట్టుకోమంటాడా? కాదు. లోకాశలలో, మనుజాశలలో నీకేమాత్రం పాలు లేకుండా ఉండుటకు కష్టపడమంటున్నాడు. ఏం కష్టపడ్డా?
ఎంత మేరకు పోరాడావు నీ శరీరం మీద జయం పొందుకోవడానికి? ఒక రోజుతో అయిపోద్దా? చాలా మంది చెప్తూ ఉంటారు, అన్న నేను రక్షింపడ్డానన్నా, ఒక రోజుతో ప్రార్థన చేసుకున్నానన్నా, ప్రభు నన్ను ముట్టాడన్న, అక్కడి నుంచి మళ్ళీ ఇంకెప్పుడు అన్న, ఎప్పుడు 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 ఇంకా నాకు ఆలోచనే రాలేదన్న, అసలు ఏ పాపం నా జీవితంలో లేదని. ఇటు సాతాను కంటే అబద్ధికుడు ఈడే, ఇలాంటి వాళ్ళే సాతాను కంటే అబద్ధికులు. నువ్వు బతికినంత కాలం, నువ్వు చనిపోయే వరకు ఈ శరీరం పాపాన్ని ఆకర్షిస్తూనే ఉంటది. కొన్ని పొరపాట్లో నువ్వు పడిపోతా ఉంటావు. పడిన చోట ఉండకుండా తిరిగి లేచి పోరాడి క్రీస్తు రూపం నీలో వచ్చేంత వరకు, మహిమలో యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన రూపం నీకు ఇచ్చినంతగా నువ్వు మారిపోవాలి. నువ్వు సిద్ధపడాలి. ఆలోపు అనేకులను క్రీస్తు కొరకు నిలబెట్టడానికి నువ్వు పోరాడాలి. ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఎంతో పోరాడావు, ఎంతో శ్రమ పడ్డావు. చాలా మంది యవనస్తులు చెప్తాను, నీకేం తెలుసు అన్న, మేము ఎంత శ్రమపడి బిఎస్సి కంప్లీట్ చేశాను, నేను ఎంత శ్రమపడి పీజీ కంప్లీట్ చేశాను, నేను ఎంత శ్రమపడి మెడిసిన్ కంప్లీట్ చేశాను. మంచి విషయమే, నీ కొరకు నువ్వు కష్టపడ్డావు. రేపొద్దు నువ్వు తింటావు, నీ పిల్లలు తింటారు, ఎవరికి ఉపయోగం? నీ ఆత్మలో దేవునికి ఇష్టమైన రూపంలోనికి రావడానికి, ఈ లోకంలో ఉన్న మనుజాశలలో, ఈ వరల్డ్లీ అట్రాక్షన్స్ లో, ఈ వరల్డ్స్ ట్రెడిషన్ లో నువ్వు పడకుండా ఉండడానికి ఏమి శ్రమ పడ్డావు, ఎంత శ్రమ పడ్డావు. అర్థమవుతున్నాయి నా మాటలు మీ అందరికి? నేను బెంగళూరులో బీటెక్ చేసేటప్పుడు, అప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తన మీద ఉన్న ప్రేమ మరి వ్యక్తపరచాలని అప్పుడు ఈజీగా టాటూ వేయించుకుంటే అవకాశం లేదు, చాలా రక్తం చిందుతూ ఉంటా, చాలా కష్టపడాలి ఆ టైంలో. ఆల్మోస్ట్ లైక్ 2011లో తన ప్రేమను, తన మీద ఉన్న ప్రేమను చూపించాలని నేను ఈ టాటూ వేయించుకున్నాను చేతి మీద. ఉండిపోయింది అది అలా. చాలా శ్రమ పడ్డాను, ఏదో పోరాడి. నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య కొరకు ఏం చేయగలుగుతున్నావు? నేనేం చేశాను? మనం ఏం చేశాం? ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? అసలు క్రిస్టియన్ గా నువ్వు ఉన్నందుకు, క్రైస్తవ యవనస్తుడిగా నువ్వు ఉన్నందుకు, అసలు దేవుని కొరకైన గాయాలు నీ ఒంటి మీద ఏమున్నాయి? దేవునికి స్తోత్రం. ఏం కష్టపడవు? ఏ గాయాలు ఉన్నాయి? ఏ శ్రమ ఉంది దేవుని కొరకు? లోకాశలో నువ్వు పాలు పంపులు పొందకుండా ఉండడానికి ఏ శ్రమ పడ్డావు? ఈ రోజు నుంచి మీరు ఒక ఎక్సర్సైజ్ పెట్టుకోండి. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే, మీకున్న ఎడిక్షన్స్ నుంచి బయటికి రావడానికి, మీకున్న ఆశల నుంచి బయటికి రావడానికి. మీరు ఘోరమైన పాపాలు చేసేస్తున్నారు, లేదా ఘోరమైన ఇందులో ఉన్నారు నేనేం చెప్పను, కానీ నాకు తెలియదు, ఉన్నవారు కూడా ఉండొచ్చు. అయితే ఈ శరీరాన్ని సంతృప్తి పరిచే ఏదైనా ఒక విషయానికి మీరు బానిస అయిపోయి ఉంటే అది ఖచ్చితంగా పాపమే. అది ఏదైనా మనిషికైనా, ఏదైనా ఆహారానికైనా, ఏదైనా వ్యసనానికైనా, ఏదైనా లోకాశకైనా, ఏదైనా నేత్రాశకైనా మీరు బానిసలై ఉంటే అందులో నుంచి ఈరోజు బయటికి రమ్మని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. బయటికి రావడానికి శ్రమ పడండి. దేవుణ్ణి అడగండి, దేవా నన్ను వాడుకోండి, నాకు విజయాన్ని అనుగ్రహించండి. ఒక మంచి మాట చెప్పనా, మీరు శ్రమ పడితే కాదు, దేవుడు కూడా మనకు సహాయం చేసి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదైనా ఒక తండ్రి పిల్లవాడికి మరి బయటికి వెళ్ళి ఏదైనా తీసుకురా అని చెప్పినప్పుడు అది తీసుకురావడానికి కావలసిన డబ్బులు కూడా ఇచ్చే పంపిస్తాడు, అవునా కదా? తీసుకురా అని చెప్పి పంపించేస్తాడు ఉత్తినే. బయట నుంచి అది కొనుక్కుని రావడానికి మనీ కూడా ఇస్తాడు. మన దేవుడు కూడా అంతే. మనకు పని అప్పగించి మనల్ని పంపించేటప్పుడు దానికి కావలసినవి కూడా ఆయన ప్రొవైడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ బలంతో నువ్వు శ్రమ పడలేవు దేవుని కొరకు. నువ్వు ఎంత శ్రమ పడినా, దేవుని బలం లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, ఆయన సహాయం లేకుండా నువ్వు ఎంత శ్రమ పడినా అందులో నుంచి బయటికి రాలేవు. చాలా మంది అంటారు, అన్న ఒక అఫైర్ లో పడిపోయినన్న, ప్రార్థన చేయండి బయటికి రావాలి. నేను ఎంతో కష్టపడుతున్నానన్నా బయటికి రావాలి. నువ్వు కష్టపడితే బయటికి రాలేవు. ఒక ఎడిక్షన్ లో పడిపోయినా, ఎంతో కష్టపడుతున్నాను, నువ్వు కష్టపడితే బయటికి ఎప్పటికీ రాలేవు. నువ్వు కష్టపడాలి. ఆ కష్టపడడానికి నీకు కావలసింది ప్రొవైడ్ చేసే దేవుని వైపు చూసి ఆయన ఇచ్చే శక్తిని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శక్తి లేకుండా నువ్వేం చేయలేవు. మీరు వెబ్ సిరీస్ చూడడానికి చాలా సమయం వెచ్చిస్తారు కదా,
కొంతమంది మేకప్ చేసుకోవడానికి, అద్దం ముందు ఉండడానికే. మరి ఇది ఎందుకు పదే పదే నా నోట్ల నుంచి వస్తుంది? ఎవరైనా చాలా బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో, ఈమె ఉన్నారేమో ఇక్కడ. అద్దం ముందు నిలబడితే అరగంట కూడా తెలియకుండా సద్దిన హెయిరే, సద్దిన హెయిరే, సద్దిన హెయిరే. అంత బ్యూటీ కాన్షియస్ పీపుల్ ఎవరు ఉన్నారేమో ఇక్కడ. దేవుడు వారితోనే మాట్లాడుతున్నాడు. నీ కొరకే సొగసైన స్వరూపమైన లేకుండా పరిశుద్ధుడైన దేవుడు మాంసపు ముద్దలా మారిపోయాడు. నువ్వు దాని మీద కాదు చేయాల్సిన ఎక్సర్సైజ్, నీ యొక్క రహస్యమైన పాపాన్ని విడిచిపెట్టుకోవడానికి, ఎవరికి తెలియకుండా నువ్వు హృదయంలో ఆలోచిస్తున్న విషయాన్ని విడిచిపెట్టుకోవడానికి, నీకున్న ఆకర్షణ నుంచి, నీ హృదయం నుంచి పక్కకు రావడానికి, దాని కొరకు శ్రమపడి ప్రార్థన చేసి నీ సమయాన్ని వెచ్చించి దేవుని దగ్గర పోరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా, నన్ను ఇందులోంచి బయటికి తీసుకురండి నాయన, నాకు శక్తిని అనుగ్రహించండి నాయన అని పడిపోయిన ప్రతిసారి అడుగు, మళ్ళీ లేచి నిలబడే వరకు అడుగు. దేవునికి స్తోత్రం. అలాగే దేవునితో చెప్పు, నేను నీ కొరకు శ్రమ పడతాను, నేను నీ కొరకు కష్టపడతాను, ఏదైనా విడిచిపెట్టుకుంటాను, ఏదైనా వద్దనుకుంటాను అని చెప్పు. దేవుడు నీ భారాన్ని చూసి, నీ మనస్సును చూసి నేను అనేకులకు వెలుగుగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? వెనక నాకేదో వాయిస్ వినిపిస్తుంది. నాకేదో వాయిస్ వినిపిస్తుంది వెనకాల. తమ్ముడు కెన్ యు చెక్ ఇట్ అవుట్? ఓకే ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, దేని కొరకు శ్రమ పడాలి? దేని కొరకు శ్రమ పడాలి? నీ శరీరము పైన జయము పొందుకొనుటకు నువ్వు శ్రమ పడాలి. ఖచ్చితంగా శ్రమ పడాలి. ఈ పాండమిక్ లో, ఈ లాక్డౌన్, ఇది నీకు వచ్చిన మంచి అవకాశం. ఇది నువ్వు వెబ్ సిరీస్ చేయడానికి, వంటలు నేర్చుకోవడానికి, కిచెన్ లో గరిటెలు తిప్పడానికి, గేమ్స్ ఆడడానికి, పబ్జీలు ఆడడానికి దీన్ని వేస్ట్ చేయకు. అన్వేషించు, అసలు దేవుడు నేను ఎందుకు క్రియేట్ చేశాడు, ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు, ఎందుకు నీ రక్షణ భాగ్యాన్ని నీకు ఇచ్చాడు, నువ్వు దేవుని కొరకు ఏం చేయగలవో దాని కొరకు ప్రార్థన చేయి. ప్రభు నీతో ఖచ్చితంగా మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది 15 years 16 years లో మిషనరీస్ గా మారిపోయి 20 years రాకుండానే చనిపోయిన వారు ఎంతమంది? రీసెంట్ గా అండమాన్ దగ్గర ఎవరికైనా తెలుసా ఐలాండ్, సెంటినల్ ఐలాండ్. ఒక రీసెంట్లీ ఒక 2 years అయి ఉంటుంది. ఒక అమెరికన్ మిషనరీ అక్కడికి వెళ్ళి వారి చేతిలో చనిపోయాడు. ఎంతో మంది ఇలా ప్రభు కొరకు ప్రాణాలు పెట్టి అంతగా పనిచేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అసలు నీ శరీరాన్ని నువ్వు జయించలేకపోతే నశించిపోతున్న ఆత్మను ఎక్కడ రక్షిస్తావు? నువ్వు రహస్యంగా పెట్టుకున్న విషయాల నుంచే నీకు ఒక విజయం లేకపోతే నశించిపోతున్న ఆత్మల వెంబడి నువ్వు ఎప్పుడు పరిగెడతావు? ఎప్పుడు పోరాడుతావు? కాబట్టి ఈ రోజు నుంచి ఒక ఎక్సర్సైజ్ చేయండి. మీ శరీరం కావాలనుకున్నది ఏది దానికి ఇవ్వకుండా దాన్ని పస్తు పెట్టండి. ఒక షర్ట్ చూడగానే, ఒక డ్రెస్ చూడగానే మీకు అది కావాలనిపిస్తుంది, కొనుక్కోవాలనిపిస్తుంది. మీరు ఏం చెప్పాలో తెలుసా? కనీసం బట్టలు లేని వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు? చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారికి ఎవరికైనా క్రీస్తు ప్రేమను చెప్పి నేను ఇస్తాను. ఇష్టం వచ్చినట్టుగా తినేయాలనిపించినప్పుడు మీ నోటితో మీరు ఒకటి చెప్పాలి. ఈరోజు నేను వాక్యం చదివానా? వాక్యాన్ని ధ్యానం చేశానా? వాక్యాన్ని ధ్యానం చేయకుండా నేను భోజనం చేయనని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీరు అలవాటు చేసుకుని ఎక్సర్సైజ్ చేసి మీ ఆత్మను ఒక మంచి రూపంలోకి తెచ్చుకోండి. దేవుడు మీలో అనేకులను బలంగా వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, ఎందుకు శ్రమ పడాలి? శ్రమ పడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది, నీ శరీరం మీద నీకు జయం పొందుకున్నట్టుకు నువ్వు శ్రమ పడాలి. నన్ను శ్రమ పెట్టు ప్రభువా, నన్ను నలగొట్టు ప్రభువా అని దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. నిన్ను నలుపుతాడు, నిన్ను విరగొడతాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. పాటలు పాడతాం. ఎప్పుడైనా విరిగేవా? విరిగిపోయావా ఆయన చేతులు? ఎప్పుడైనా నలిగిపోయావా ఆయన చేతులు? ఎప్పుడైనా? ఈరోజు చాలా ప్రార్థన చేయి. నన్ను వెరక్కొట్టయ్యా, నన్ను శ్రమ పెట్టయ్యా,
నాకు శ్రమలు కావాలి. ఇంకొక వచనాన్ని మనం చూసుకుందాం. అసలు శ్రమలు పడితే ఏమొస్తుంది, ఎలా శ్రమ పడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరైనా ఉంటే. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడినై సమానానుభవము గలవాడునై. మీరు యవన బిడ్డలకు ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే, హెచ్చరిక అని కాదు, ప్రేమతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు బైబిల్ని తెలుగులో ఎక్కువ చదవండి. మనందరం తెలుగు పీపుల్ కనుక మీరు చాలా జాగ్రత్తగా ఏ పొల్లు పోకుండా చదవండి. ప్లీజ్ చదవండి. సమానానుభావము గలవాడనై. సమానానుభవం, ఇంకొక కరెక్షన్, సమానానుభావం కాదు, సమానానుభవము. దట్ ఒత్తులు అక్షరాలు జాగ్రత్త చదవాలి. ఎస్, మళ్ళీ చదువు. సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. అసలు పునరుద్ధానపు శక్తి అంటే ఏంటో తెలుసుకోవడానికి నేను శ్రమల పాలై నాకు ఉన్న సమస్తమును పెంటలాగా ఎంచుకుంటున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఎంత వినడానికి కొంచెం ఇబ్బందికరమైన మాట. షిట్, నాకేమున్నా వాటిని పెంటగా ఎంచుకుంటాను దేవుని యొక్క పునరుత్థానపు శక్తి ఎలాంటిదో తెలుసుకోవడానికి. దేవునికి స్తోత్రం. అంటే మీరు శ్రమ పడకుండా దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకోలేరు. కాబట్టి మొట్టమొదటిది శరీర కోరికలను జయించడానికి, మనుజాసులను జయించడానికి శ్రమను కోరుకోవాలి. రెండోది దేవుని యొక్క శక్తి ఎట్టిదో తెలుసుకున్నట్టుకు మీరు శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం. అసలు నువ్వు శ్రమ పడకుండా దేవుని యొక్క శక్తి నువ్వు అనుభవించలేవు. అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. మీలో చాలా మంది, ప్లీజ్ నన్ను తప్పుగా తీసుకోవద్దు, ఎవరిని నేను విమర్శిస్తున్నానని మీరు ఏమాత్రం అనుకోవద్దు. ఎవరికున్న అవగాహన మేరకు వారి పరిచయం చేస్తున్నారు, వారు గొప్పవారు. మీరు చాలా మంది యవనస్తులు యూత్ మీటింగ్స్ కి వెళ్ళొచ్చి, అన్న ఈ రోజు దేవుని యొక్క ప్రెజెన్స్ నేను ఎంతగానో అనుభవించానన్న, అన్న మెసేజ్ చెప్తుంటే, అన్న పాట పాడుతుంటే వెనకాల నుంచి వచ్చే మ్యూజిక్, ఆ ఏసీ, ఆ గిటార్స్, ఆ పాట పాడుతుంటే అన్న ఒక తెలియని ఒక ప్రెజెన్స్, హెవెన్లీ ప్రెజెన్స్, కంఫర్ట్. నీకు వెనకాల నుంచి వచ్చే మ్యూజిక్ వల్ల, అన్న అందం వల్ల, అక్క సౌందర్యం వల్ల నీకు హెవెన్లీ ప్రెజెన్స్ రాదు. దేవుని కొరకు ఏదో ఒక శ్రమ నువ్వు పడినప్పుడు నిజంగా దేవుని శక్తి ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటావు. దేవుని కొరకు ఏదైనా ఉపేక్షించుకున్నప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి సేవకులు చూస్తూ పెరిగాను. మా ఇంట్లో అందరూ సేవకులు, చాలా మంది సేవకులతో కలిసి తిరిగాను, మాట్లాడాను. చాలా అనుభవాలు నాకున్నాయి. చాలా మంది పెద్ద పెద్ద సేవకుల్ని కలిసినప్పుడు, వారి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. అబ్బా ఎంత భాగ్యం అని కలిసాను. ఈరోజు మీరు కూడా చాలా మంది ఆ అన్నతో ఒక్కసారైనా కలవాలి, అన్నతో ఒక సెల్ఫీ తీసుకోవాలి, అక్కతో సెల్ఫీ తీసుకోవాలి. ఇది మీ డ్రీమ్స్ అయి ఉంటాయి. అన్నకు ఒకసారైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. నా జీవితంలో జరిగిన ఒక అనుభవం మీకు చెప్తాను వింటారు. నేను చాలా కాన్షియస్ గా నేను రెడీ అయ్యే విధానంలో చాలా ఆలోచించి, చాలా అందంగా కనపడడానికి పోరాడి ఏదో ఒకటి చేసి రెడీ అవుతూ ఉంటాను. అలాంటి సమయంలో ఒక చర్చ్లో, ఇది ఆల్మోస్ట్ 8 years బ్యాక్ జరిగిన సంగతి. ఒక చర్చ్లో నేను వాక్యం చెప్పడానికి తరచూ వెళ్తున్నప్పుడు ఒక 2-3 weeks నుంచి ఒక ఆయన గమనిస్తున్నాను నేను, తాడిపల్లిగూడెం దగ్గర. ఆ చర్చ్లో ఆయన రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకునే వ్యక్తి. అతను ఒళ్ళంతా కాలిపోయింది ఏదో ఫైర్ యాక్సిడెంట్ లో. అతను 3 weeks నుంచి వస్తున్నాడు. ఆయన పక్కన ఎవరు కూర్చోట్లేదు, ఆయన సెపరేట్ కూర్చుంటున్నాడు. ఆయన నోట్లో నుంచి ఆ సెలైవ ఇలా కారుతూ ఉంటది, ఇంత లావు ఉంటాడు. ఈ పెదాలన్నీ కూడా కాలిపోయినాయి. అతనికి మాట కూడా సరిగ్గా పలకలేడు, గొంతు అంతా కూడా కాలిపోయింది ఫైర్ యాక్సిడెంట్ లో. చూడడానికి చాలా వికృతంగా, జుబుక్సకరంగా ఉంటాడు. అతను ఆ 3 weeks తర్వాత ఒక పాట పాడతానని
మైక్ ఏమి ఇవ్వలేదు, అతను కింద కూర్చునే పాట పాడుతున్నాడు. ఆ పాట ఏంటంటే, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా అని పాడుతూ, ఈ రక్షణ భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకేమి చెల్లింతునని కన్నీరు కారుస్తూ పాడుతున్నాడు. నా హృదయం చెల్లించిపోయింది. అంతా పోగొట్టుకున్నాడు, ఒళ్ళంతా కాలిపోయినాడు, అడుక్కుంటూ తిరుగుతున్నాడు. పాట పాడడం నేను చాలా మందిని చూశాను. ఎంత కన్నీరు కార్చి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దేని కొరకు? ఎంత ప్రేమ దేవుని పట్ల ఇతనికి ఎలాగొచ్చింది? ఒళ్ళంతా కాలిపోయింది, కుటుంబం అంతా కాలిపోయింది, ఎవరు లేరు, ఈ ప్రేమ ఎలాగొచ్చిందని ఆశ్చర్యపడి మీటింగ్ అంతా అయిపోయింది, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ప్రార్థన చేశాను. అతను ఒకసారి హగ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు మనసులో. నేనేమో వైట్ డ్రెస్ వేసుకెళ్ళాను ఆ రోజు. అతనేమో సెలవు కార్చుకుంటా చాలా మడిగా ఉన్నాడు, చాలా దుమ్ముతో మట్టితో ఉన్నాడు. అతని ముఖం మీదే మట్టిలాగా ఉన్నది. నేను అతను ఇలా తెలియదు, అతనికి ఎక్కడైనా అలా కూర్చుంటే అది తీసుకుని మళ్ళీ ఇలా రాసుకుంటాడు తెలియక. అలాంటి మైండ్ సెట్ సరిగ్గా మైండ్. నాకు హగ్ చేసుకోవాలనిపిస్తుంది. హగ్ చేసుకుంటే నా వైట్ డ్రెస్ అంతా స్పాయిల్ అయిపోతుంది. వేరే వేసుకున్నాడు. మీటింగ్ అందరితో మాట్లాడి హగ్ చేసుకోవాలనిపిస్తుంది కానీ నా శరీరం అంగీకరించట్లా. నా శరీరం నో చెప్తుంది. ఇప్పుడు హగ్ చేసుకుంటే ఇదంతా ఎలాగా, అతనికి ఏమైనా డిసీజ్ ఉండి అది నాకు వస్తే ఏంటి పరిస్థితి అని దాన్ని డినై చేసి, ఆ కోరికను డినై చేసి, నా శరీరం చెప్పిన మాట విని వెళ్ళిపోయాను. బయటకు వచ్చాను, వెహికల్ కూర్చున్నాను, డ్రైవర్ స్టార్ట్ చేశాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నా ఆత్మ అంగీకరించాడు. ఒక్కసారి ఆగు అని చెప్పి వెంటనే వెహికల్ దిగి పరుగున వెళ్ళి అతను అలాగే గట్టిగా హగ్ చేసేసుకున్నాను. ఆ సెకండ్ లో నాకు కలిగిన ఆనందం నా జీవితంలో నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇదే కదా యేసు ప్రేమ అని అనిపించింది. నీ శరీరాన్ని కాదని నువ్వేదైనా నష్టపోవడానికి నువ్వు చేయగలిగితే, బట్టలు ఎంత పెద్ద విషయమా? బట్టలు మాసిపోతే ఏంటి? దేవుడు ప్రేమించిన ఒక ఆత్మను కౌగిలించుకుని అతన్ని ఆదరించగలిగితే అంతకంటే గొప్ప విషయం. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను. నువ్వేం ఎంచుకుంటావు పెంటగా? నువ్వేం వద్దనుకుంటావు ప్రభు కొరకు? కనీసం లిప్స్టిక్ వద్దుగా అనుకోగలరా అమ్మాయిలు ప్రభు కొరకు? జస్ట్ నేను ఉదాహరణ చెప్తానంటే, అన్న ఏంటి ఇలాగ అంటాడు అనుకోవద్దు ప్లీజ్. జస్ట్ ఉదాహరణకి వాక్యం చెప్తుంది కదా, మీ బాహ్య అలంకారం కాదు కానీ మీ ఆత్మ అలంకరింపబడి ఉండాలని, పరిశుద్ధ అలంకృతులతో అలంకరింపబడాలి. దేవునికి స్తోత్రం. మీరు కనీసం ఏదైనా ఒక హ్యాబిట్ వదిలేసుకోగలుగుతారు? నీ శరీరం చెప్పిన మాట ఏదైనా దాని కంఫర్ట్ జోన్ లో దానికి కంఫర్ట్ ఇవ్వకుండా ఏదైనా నువ్వు చేయగలవా? నువ్వు ప్రశ్న చేసుకో. నువ్వు అలా చేయగలిగితే ఆ క్షణాన్న నువ్వు పునరుత్థానపు శక్తి ఎలాంటిదో అనుభవిస్తావు. దేవుని వారసుడిగా ఉండే ఆ పొజిషన్ ఎలాంటిదో నీకు ఆ క్షణం నుంచి అర్థమవుతుంది. ఆ శ్రమ నువ్వు పడినప్పుడే అర్థమవుతుంది. నేను ఒకసారి మెసేజ్ చెప్తుంటే ఈ ప్రాంతాల్లోనే చర్చ్ దగ్గరికి వచ్చి చాలా అసహ్యమైన బూతులు, నన్ను నా భార్యను తిట్టి ఫోన్ చేసి, నువ్వు రా నీ తలకే నరికేస్తా ఉన్నారు. వెళ్ళాను. దేవుని కృప, అతను రాలేదు, తాగేసి పడిపెట్టాడు. అయితే నాకు పక్కన వాళ్ళు ఇచ్చే సలహా, నాకు చాలా మంది ఇచ్చిన సలహాలు ఏంటంటే, పోలీస్ కేసు పెడదాం పాస్టర్. పౌలు సంఘాన్ని హింసించినప్పుడు అపోస్తులు ఎవరు పోలీస్ కేసు పెట్టారు? అందుకే సౌలు పౌలు కింద మారిపోయాడు. సంఘాన్ని హింసించిన వారు అనేకులు దేవుని సేవకులు అయిపోయారు. ఆ కాలంలో ఎంతో మంది దేవుని కొరకు శ్రమ పడ్డారు. ఎవరు అపోజ్ చేయలేదే, ఆ శ్రమను సైలెంట్ గా అనుభవించారే. ఈ ఎర్త్లీ విజ్డమ్ ని, నాలెడ్జ్ ని వారు తీసుకుని, ఈ రోజు జరుగుతుంది ఏంటి యవనస్తుల్లో? మా యేసు ప్రభుని ఒక్క మాట అన్నామంటే మేము చూసుకుంటాం, మా పాస్టర్ గారిని ఒక్క మాట అన్నామంటే మేము చూసుకుంటాం. మా పాస్టర్ని కొడతావా? బైబిల్ని తగలు పెడతావా? అసలు నీ గ్రంథాలు ఏంటి? ఫైట్ ఆల్తో ఫైట్ ఫైట్ ఫైట్. ఇదా వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందమ్మా? మీరు చదివి చూడండి, వాక్యం ఏం చెప్తుంది? మీరు క్రీస్తు నిమిత్తం హింసింపబడినప్పుడు అదేదో వింత సంభవించినట్టు మీరు అనుకోవద్దు. మీకు పూర్వం ఉన్న ప్రవక్తలను వారు ఇలాగే హింసించారని వాక్యం చెప్తుంది.
ఎవడైనా ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడిన ఎడల వాడు తప్పక హింస అనుభవించదడని వాక్యం చెప్తుంది. ఇదంతా వాక్యం, ఇదేం కొత్త కాదు. క్రైస్తవులను కొట్టడం, తిట్టడం, క్రైస్తవులు మాట్లాడడం, బైబిల్ని కాల్చడం, చంపడం. భగత్ సింగ్ గారు బైబిల్ చింపేశాడు ఒక కాలంలో, మీకు తెలుసా? కాల్ చేశాడు. సుందర్ సింగ్ గారు బైబిల్ కాల్ చేశాడు. వారందరి మీద తిరగబడ్డారా? వారందరినీ ఫేస్బుక్ లోకి వచ్చి, యూట్యూబ్ లోకి వచ్చి బూతులు తిట్టారా? ఈరోజు క్రైస్తవులు చేస్తుంది ఏంటి? యవనస్తులు చేస్తుంది ఏంటి? యేసుప్రభుని ఒక మాట అంటావంటే ఆడిని ఇంకో 4 మాటలు అంటే ఆడి ఇప్పటికీ యేసుప్రభు దగ్గరికి రాడు. నువ్వు మాటలు పడటానికే, నువ్వు శ్రమ అనుభవించడానికే, నువ్వు నిందల పాలు అవడానికే, నువ్వు అవమానం ఎదుర్కొనడానికే యేసు ప్రభుని నెనుకున్నాడు. పేతురు యోహానుని సమాజ మందిరం దగ్గర కొట్టేసి కొరడాలతో కొట్టి పంపిస్తుంటే వారు ఏమన్నారు? క్రీస్తు యేసు కొరకు శ్రమ పడే ఈ గొప్ప భాగ్యం మాకు దొరికినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని ఆనందిస్తూ వెళ్ళిపోయారు. నువ్వు ఎలాంటిది ఏమైనా చేయగలుగుతావా? దేవుని శక్తి ఏంటో తెలుసుకోవడానికి నీ శరీరాన్ని కష్టపడగలుగుతావా? ఒక చిన్న సాక్ష్యం. నాకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసి నేనెప్పుడు సిక్ అయ్యి హాస్పిటల్స్ వెళ్ళా. నాకు 3 సార్లు యాక్సిడెంట్ అయింది, అప్పుడు వెళ్ళడం తప్ప. నాకెప్పుడు టైఫాయిడ్ ఇలాంటివి తెలియదు. ఎక్కడికి వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇయర్ లో నాకు ఒక్క సంవత్సరంలో 1 year లో 5 సార్లు టైఫాయిడ్ వచ్చింది. 5 సార్లు టైఫాయిడ్ వచ్చింది. నేను బయటికి వెళ్ళలేని పొజిషన్లకు వచ్చాను. నేను చేతికి క్యాన్యులా పెట్టుకుని, ఇప్పుడు కూడా మచ్చలు అలా ఉండిపోయింది, క్యాన్యులా పెట్టుకుని వర్షంలో తడుచుకుంటే పరిచర్య చేశాను. అలా వెళ్తూ పరిచర్య చేసినప్పుడు నాకు కలిగిన ఆనందం చాలా గొప్పది. ఆ తర్వాత చాలా రకాలైన అనారోగ్య సమస్యలు నా మీదకి వచ్చినాయి. పరీక్ష కొరకు మరి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. సాతాను శోధనకు, అగ్ని శోధనలకు గురి చేస్తున్నాడు. మనుషుల యొద్ద నుంచి వ్యతిరేకలు వస్తున్నాయి. నాకు మాట పడడం అంటే చిన్నప్పటి నుంచి తెలియదు, కానీ ఇప్పుడు బూతులు పడడం అలవాటై, మొఖం ముందుకు వచ్చే బూతులు తిట్టేవారు అనేకులు. కానీ అవన్నీ పడుతుంటే ఎంత సంతోషం అవుతుంది ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం. ఎంత ఆనందం అవుతుంది నాకు ప్రభు కొరకు. అందే కదా మనం పిలబడ్డాం. అప్పుడే కదా మనకి దేవుని శక్తి ఏంటో తెలుస్తుంది. అప్పుడే మనకు తగ్గింపు, దేవుడు మనకి ఇచ్చిన తగ్గింపు ఏంటి, సహనం ఏంటి అనేది తెలిసేది అప్పుడే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శక్తి ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని ఆశపడితే ఈరోజు ప్రార్థనలో ఒక మాట అడగండి ప్రభుని. ప్రభువా, నీ కొరకు శ్రమ పడాలని ఆశపడుతున్నాను. ఇప్పటి నుంచి నాకున్న చదువైనా, నాకున్న అందమైనా, నాకున్న ఇష్టాలైనా నేను పెంటవలే ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. 3వ విషయం, దేని కొరకు మీరు శ్రమ పడాలి. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము 41వ వచనం. మీతో ఇప్పుడు దాకా పంచుకుంటున్నట్టే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం. 40 కూడా ఒకసారి చదువునా? 40 కూడా. ఓకే. వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి. దేవునికి స్తోత్రం. చాలా వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. ఇక్కడ ఏమన్నాడు? అపోస్తులను పిలిపించి కొట్టిస్తే వారు ఏమన్నారంట? ఆ నామము నిమిత్తము హింసింపబడుట, దూషింపబడుట, అవమానం పొందుకొనుట, శ్రమలు పడుట మాకెంతో సంతోషం. ఇందాక 2 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, నీ శరీరము పైన జయము కలిగి ఉండుటకు శ్రమలు కోరుకోవాలి. రెండవ సంగతి ఏం చెప్పాను? గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నట్టు శ్రమ పడాలి. 3వది, సువార్త నిమిత్తము శ్రమ పడాలి. సువార్త కొరకు శ్రమ పడాలి. నేను మీకు యవనస్తులందరికీ నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుకొని చెప్తున్నాను ఒక మాట, జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ అడవిల్లో చాలా మంది ఉన్నారు, కొండల్లో చాలా మంది ఉన్నారు,
లోయల్లో చాలా మంది ఉన్నారు, గొట్టల్లో చాలా మంది ఉన్నారు. కనీసం వారికి యేసుప్రభు అంటే తెలియదు, తెలుగు కూడా రాదు. యేసుప్రభు ఒక దేవుడు అని తెలిసినా మనుషులు చంపుకుంటూ తిరిగేవారు చాలా మంది ఉన్నారు. సత్యాన్ని అంగీకరించలేని వారు చాలా మంది ఉన్నారు. అబద్ధ బోధనలో మునిగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ నువ్వు తప్ప ఎవరు సువార్త ప్రకటిస్తారు? నువ్వు వెళ్ళి చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీ మీద దేవుడు ఉంచిన బాధ్యత కాదది ఈ అంత్య దినాల్లో? సువార్త కొరకు శ్రమపడు. ఇలా లైవ్ లో వాక్యం చెప్పడం చాలా ఈజీ. నువ్వు అన్ని విడిచిపెట్టేసుకుని అడవికి వెళ్ళి సేవ చేస్తావా? కొండల్లోకి వెళ్ళి సేవ చేస్తావా? గుట్టలోకి వెళ్ళి సేవ చేస్తావా? ఎవరిని ఇన్స్పిరేషన్ గా ఈరోజు నువ్వు తీసుకుంటావు? జిమ్మే లేట్ని తీసుకోవాలి ఇన్స్పిరేషన్ గా, సాధు సుందర్ సింగ్ గారిని తీసుకోవాలి ఇన్స్పిరేషన్ గా. నువ్వు ఎవరిని తీసుకుంటావు ఇన్స్పిరేషన్ గా? చక్కగా నేను సేవకు వస్తున్నానన్నా అని చెప్పి ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు, అన్నా నాకు ఒక 4 lakhs మనీ, ఒక వ్యాన్, ఒక 5 ఇన్స్ట్రుమెంట్స్ కావాలన్నా సేవ చేయడానికి, నేను త్వరలో సేవకు వచ్చేస్తున్నానన్నా, ఇవన్నీ దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థన చేయండి అని మెసేజ్ పెట్టాడు. ఏంటి సేవ అంటే? ఇన్స్ట్రుమెంట్లు కొనుక్కొని డబ్బులు దగ్గర పెట్టుకుని క్యాపిటల్ ఇంట్రెస్ట్ బిజినెస్ అది? నువ్వెవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటావు? సువార్త కొరకు శ్రమ పడడానికి ఒక హాల్ పెట్టుకుని పబ్లిసిటీతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఒక చర్చ్ గా మార్చేసి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటావా? ఒక సిటీ దేవుడు చూపించాడన్నా సిటీకి వెళ్ళిపోవాలి. సిటీ చూపిస్తాడా దేవుడికి? ఇందాక తమ్ముడు ఒక మాట అన్నాడు, అన్నకున్న టాలెంట్స్ వల్ల చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు, ఎక్కడైనా పెట్టగలడు, చిన్న పల్లికెళ్ళి చేసుకున్నాడు. యాక్చువల్ నాకు ఈ దర్శనాన్ని దేవుడు చూపించిన తర్వాత ఎప్పుడైనా ఇంకొక అవకాశం ఉంటే మీతో నా దర్శనం అంతా పంచుకుంటాను, అంత టైం లేదు కనుక. అయితే నేను ఈ పరిచయకు వచ్చినప్పుడు నాకు కెనడా నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, అక్కడికి వచ్చేయండి, మీకు మనతో మేము చూసుకుంటే అకామిడేషన్ ఇస్తాం, ఇక్కడ తెలుగు చర్చ్ లేదని ఆఫర్ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు అన్నారు, మా ఇంట్లో వాళ్ళు, నా భార్య ఇంట్లో వాళ్ళు అన్నారు, కొన్నాళ్ళు కెనడా వెళ్ళి పరిచయం చేసి డబ్బులు సంపాదించుకుని వచ్చి ఇక్కడ పరిచయం చేయండి. కానీ దేవుడు చెప్తున్నాడు, అక్కడ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కెనడాకి వెళ్ళి పరిచయం చేయడం పెద్ద కష్టమా? హైదరాబాద్ లోను, వైజాగ్ లోను, రాజమండ్రిలోను కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతిశయించట్లేదు. కానీ నేను 1000 మందిని కూర్చోబెట్టి మాట్లాడగలిగిన మరి తలాంతు ప్రభు నా దగ్గర ఉంచాడు. అయితే నా పాపులారిటీ కోసం నేను దాన్ని వాడాలని ఆశపడలేదు. అన్న మీ వాయిస్ వినిపిస్తున్నా? మేబీ అక్కడ కరెంట్ ఇష్యూ వచ్చినట్టుంది. హలో, నా మాట వినపడుతుందా తమ్ముడు? వినిపిస్తుంది అన్న. ఓకే, సారీ, ఇక్కడ వైఫై పవర్ కట్ అయింది, వైఫై స్టాప్ అయింది, క్షమించాలి. అయితే నేను ముగిస్తున్నాను. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నట్లు నేను ఎక్కడ ఆపానో మరి అక్కడి నుంచి ప్రారంభించి నేను కొనసాగించలేను కనుక ఉన్న పరిస్థితిని బట్టి. అయితే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, కంఫర్ట్ జోన్ లో ఉండడం కాదు, సువార్త నిమిత్తము శ్రమ పడండి, సువార్త నిమిత్తము కష్టపడండి, సువార్త నిమిత్తం ఏదో ఒకటి చేయడానికి పోరాడండి, సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి పని చేయండి దేవుని కొరకు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు. ఆ కష్టాల్లో, శ్రమల్లో ఆయన స్నేహాన్ని అప్పుడే మీరు అనుభవిస్తారు. అనడం కాదు, కష్టపడుతూ దెబ్బలు తింటూ ఆ దెబ్బల్లో కూడా సంతోషిస్తున్నప్పుడు యేసు పక్కన ఉన్నాడు. ఆయన శిలువ మీద కొట్టించుకున్న
నాకు కూడా దక్కిన అది నా భాగ్యం అని నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడే నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఒకటే, క్రీస్తు కొరకు శ్రమపడండి, కష్టపడండి. మీ యవ్వన బలాన్ని యేసు ప్రభు కోరుకుంటున్నాడు, దాన్ని యేసు ప్రభు కొరకు ఖర్చు చేయండి. ప్రభు అయిన యేసు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ఈ వాక్యం విన్న మీరందరూ చిన్న ప్రార్థనలో ఏకీవించండి. నేను చిన్న ప్రార్థన చేసి సమయాన్ని తమ్ముడికి ఇచ్చేస్తాను. అందరూ తలలో ఉంచి మీ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రాలు. దేవా, మరి ఎంతవరకు ఈ యవన బిడలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మహిమపరుస్తున్నాను. శరీర కోరికలతో యవనాకర్షణతో నలిగిపోతున్న యవనస్తులను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఆ శరీర కోరికల్లో పాలి పంపులు పొందకుండాట్లు ఈ రోజు నుంచి వారు శ్రమలు కోరుకున్నటకు, శ్రమ పడుటకు సహాయం దయచేయండి. నీ పునరుత్థానపు శక్తి ఎటుదో తెలుసుకున్నటకు సహాయం దయచేయండి నాయన. ఈ నశించిపోతున్న లోకంలో నశించిపోతున్న ఆత్మల కొరకు కష్టపడటానికి శ్రమపడే మనస్సును ఈ వాక్యం వినిన యవనస్తులకు మీరు అనుగ్రహించమని, ఎవరెవరైతే ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడుతున్న కొన్ని రహస్యమైన విషయాల కొరకు ఏడుస్తున్నారో వారి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. చెల్లి తమ్ముడు, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఆయన విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయానికి ఇచ్చి ప్రార్థనలో పోరాడు. ప్రభు నీతో ఈ రాత్రే మాట్లాడతాడు. మరి ఈ ప్రార్థనలో ప్రభువా ఎవరైతే ఏకీభించారో ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి యవన జీవితాలు నీ కొరకు వెలుగుటకు, శ్రమపడుటకు సహాయం ఇచ్చింది. ఈ ప్రార్థనను దేవా అరేంజ్ చేసిన తమ్ముడు శామ్ ను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, సర్వ మహిమ ఘనత ప్రభావం నీకు యేసునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరినీ ప్రభు అయిన యేసు దీవించును గాక. ఈ సమయాన్ని తమ్ముడికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సీరియస్లీ దేవుడు మాతో సూటిగా మాట్లాడినట్టుంది. అండ్ వి వాంట్ టు నో యువర్ విజన్ అన్న. తప్పకుండా నెక్స్ట్ టైం తప్పకుండా ఇన్వైట్ చేయాలన్నా. సో నెక్స్ట్ టైం మళ్ళీ మాతో టైం స్పెండ్ చేయాలని కోరుతున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్ విత్ us. సో అన్న చెప్పిన మెసేజ్ ఏంటంటే సీరియస్లీ ఆసమ్ యాక్చువల్లీ. ఎందుకంటే జూలై అండ్ ఆగస్ట్ మంత్ వి ప్లాన్ ఫర్ ద మిషన్ క్లాస్. సో మేము యాక్చువల్లీ నేను గత 2 months నుంచి వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్. జూలై అండ్ ఆగస్ట్ మంత్ మిషన్ క్లాస్ అరేంజ్ చేద్దామని. సో రియల్లీ గాడ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేసిన. అన్న చెప్తుంటే సీరియస్లీ కష్టపడడం, ఇంకా నెక్స్ట్ జూలై ఆగస్ట్ మొత్తం కష్టపడే మిషన్ క్లాస్ ఉండబోతుంది. గొప్ప గొప్ప దైవజనులు చేసిన సేవ గురించి. సో సీరియస్లీ అమేజింగ్. అన్న తప్పకుండా నెక్స్ట్ టైం వి వాంట్ యూ టు లిసన్ మోర్ థింగ్. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయనా. వి వాంట్ టు నో మోర్ అబౌట్ గాడ్. అండ్ థ్యాంక్స్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎట్లకైనా మీ పొగడతలు ఇష్టం ఉండదు. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్ బట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మే గాడ్ గ్లోరిఫై. దేవుడే మహిమ పరచబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడగలుగుతారా అన్న? థ్యాంక్ యూ. ఎవరైనా అన్నకి హాయ్ గానీ, హలో గానీ, ప్రైజ్ లార్డ్ గానీ ఏదైనా మాట్లాడ